పట్టింది తమ్మునికి మనగానే తడిపెడి తానాలు పోయించింది అంకుల మీది పెట్టదీసింది భగవంతుని మనగా తయారు చేస్తాంది సన్న పంగీలు సవగడ్డ బొగులు ముంజది కడియాలు ముద్దు టుంగురాలు తమ్ముని తయారు చేస్తాంది నా తమ్ముడు వీరయ్య పూజారి జాడల్లో వెళ్ళిపోతాను నా తమ్ముడు పేర కాడ శుభంగా అన్నాని భగవంతుడు అనగానే మీ పేర కాడ పూజారి దొరకన్నాని అక్కమక్కలు అనగానే మీ తమ్ముడిని అనగానే మీ సాగనంతానని తమ్ముడా ఛాయ్ వచ్చింది నన్ను ఛాయ్ తాగి మంచిగా తాగనంపే సరే బిడ్డ ఛాయ్ తాగినాకనా బీరోళ్ళకి ఛాయ్ వచ్చింది ఛాయ్ వచ్చిందో అంటున్నా మంచిగానే నువ్వు ఛాయ్ వచ్చింది కదా తాగురు కొద్దిగా ఉరకనిగా ఈయన కొద్దిగా ఉరకని పోతుంది ఉరుకుడే ఇప్పటికెళ్ళి ఉరుకుడు ఉంటుంది ఇక పెళ్లి కథ అయితే ఇంకా జోకులు రేపు ఎట్లా చెప్తారు గిసోన్ కథనే ఇప్పుడు చెప్పాలి సరేనే నీకు కథ స్టోరీ కావాలి అంతే సరే ముందు కోరిస్తా మరి ఇవాళ ఈరోజు అప్పల వారి నల్లా దీనిడే కలకన్న గారు భగవంతుని కళ్యాణం చేసినందుకు నాయన్న పుట్టింది ముఖ్యంగా వాళ్ళ పట్టింది మంగనమై తొమ్మల బీరయ్య తోడై ఉండింది అనడ బీరయ్య దాపై ఉండి బీరయ్య దేవనంత బిరదవరు వారి ఎక్కమ్మ తవసులు వారి కమనా దేవంత భాగ్యాలు కోరి ఏడి గడ్డు కోరి పండుగ మనలు కోరి దేవంతో సుట్టిరిగా కోరాలి కమనాది దేవంత భాగ్యాలు కోరాలి సముద్రం అంతా చల్లగలిగి ఎన్ని అంత ఎన్నగలగాలి దీవర ఆర్తి వల్ల దీవర ఎప్పటికి వీరిల్ల కలగాలి ఎప్పటికి వీరిల్లు ఇలా భాగ్యం కోరాలి దేవా అక్కమంకారి కాళికదేవి తమ్ముని తయారు చేసింది తమ్ముడి వీరయ్య పూజారి జాడలు వెళ్ళిపోతానన్నాడు మరి నా తమ్ముడు వెళ్ళిపోతాంటే తమ్మునికి దీవించి దీవెన పెట్టాలి పూజారి జాడలో వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు బీరయ్య దీవించి దివన పెట్టిన తయారు చేసిన పూజారి జాడలో వెళ్ళిపోతాను నువ్వు పూజారి జాడలో వెళ్ళిపోతావు గాని తమ్ముడా నువ్వు వేరే కాడ నీకు దగ్గర పూజారి దొరికి గుళ్ళలో గుప్తమైతావు తమ్ముడు గుళ్ళలో పనులు గుప్తమైతే తమ్ముడా 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 సాయగల్ల తమ్ముడా ప్రేమగల్ల తమ్ముడా పూజారిరా చాలా దొరుకుతే గుళ్ళల్లో
మొత్తమైతే తమ్ముడా నాకు గల్లవాడవా అతని మాట్లాడవా నీ బాకినా బాకి తీరుతున్నదా తమ్ముడా మందలల్ల మరిరా మర్రి మీద తమ్ముడా నువ్వు ఉన్న నాడురా తెల్ల చంద్రవాతిరా ఎంత పెట్టుకోనిరా మనకితరా గల్లరా నేను చాలా వచ్చినా మర్రి కింద తమ్ముడా అంద పెట్టుకోనిరా అత్తవాది వారవా అమ్మ తల్ల పొద్దుగా దొంగులార పడ్డవా ఒక వడ్డనాడు కొడుకంట పేరు పెట్టుకున్నారా తమ్ముడా నిన్ను ఎత్తుకోనిరా అయ్యలార పడ్డవా నేను చాలా వచ్చినా పచ్చి పాలు పోచిరా మామూలంగా యాదిరా కొడుకు పాలు పోచిరా ముక్కులంగా యాదిరా సంకనెత్తుకుంటారా సంకసాయ రాజరా ఎత్తుకుంటారా ముదముకాయ రాజరా ఎంత మొదలు ఎత్తిరా తమ్ముడా లేని కోరిక లేని కోరిక లేని భావన తమ్ముడా నాడు తమ్ముడా మధు మధువరంగరా వారి పట్టవా నువ్వు జార పోతివా బాలకావరాతిగా నువ్వే చాలురా నువ్వు జాల గడితివా పౌడమంత బాలరా బాలకావరాతిగా అదికొండవే చాలురా నువ్వు జాల గడితివా బావు కట్టబాడిరా కోరిరా నువ్వు జాల వత్తరా ఇక్కడ తరవాలకు రాసుకోబోతురా తమ్ముడా నాడు రోజున పూజరి జాడల్లరా నువ్వు జాల ఓజరా దగ్గ పూజారిరా నీకు జాల దొరికితే ఉత్తమైతే తమ్ముడా నాకు గల్లవాడవా నాతో మాట్లాడవా నీ బాకిరా బాకి నీ బాకినా బాకి ఎదురుతున్నదిరా తమ్ముడా అయ్య తమ్ముడా రా తమ్ముడా దయగల్లా తమ్ముడా తమ్ముడా రా తమ్ముడా దయగల్లా తమ్ముడా నువ్వు చాలా పోతురా అది నన్ను కట్టరా నిన్ను వెచ్చినందుక దీవరా దీవరాలు పడతావో తమ్ముడా రా తమ్ముడా తమ్ముడా రా తమ్ముడా దయగల్లా తమ్ముడా ఊరి తమ్ముడ వీరయ్య నువ్వు వేరే కాడా నీకు తగ్గ పూజారి దొరికి నుల్ల లోపల గుప్తమైనాడు నా తమ్ముడ వీరయ్య నల్ల మర్రి వీర నువ్వు నాకు దొరికితే నేను కొడుకు లేక నిన్ను రాదుకున్న బిడ్డ లేని ప్రవల తమ్మిన దండి ఉన్నాయిరా అయ్య నిన్ను రాదినందుక వచ్చినందుక నాకు ఏమి జీవనాలు పెట్టవా మరి భగవంతుడు అనగానే మీ ఆడి బిడ్డ మా కాలి వచ్చి ఓ తమ్ముడా నిన్ను రాదినందుకు నిన్ను వెచ్చినందుకు ఏమి దీవెన పెడుతున్నావన్నమోలే అయ్యయ్యో అక్క మా కాలి నీళ్ళ కాడా నాకు దగ్గర గుడి దొరికి గుండాలు దొరికి పూలు దొరికి పూజారి దొరికిన్నాడు గుండెలో మన గుప్తమైనాడు ఎక్కడ పోతే ఆడబిడ్డ మా కాలని నిన్ను వారి చేస్తున్నాడే కమరాతిని తోలుకొని అక్క నువ్వు గుళ్ళ కాడికి వచ్చినట్టు ఉంటే నీ బాధ నీకురా బాధ గుళ్ళురా పూజాల ఉండవా
పాల కమరాతి నేనుంటామక్క ఆడబిడ్డ కాళిక దేవి కాబట్టి అయ్య రక్త పూజలు అయితేనా ఉన్నాయా బ్రహ్మాని పూలవా పాల పూజలు అక్కడా ఉన్నాయా ఆడబిడ్డ మాకాడి కాపు కులం కాబట్టి రక్త పూజలు నీ ఉన్నాయి బ్రహ్మాని కులం కాబట్టి పాల పూజలు నాకున్నాయి అక్క మంగాలి పిల్లరా అక్కలా మానాటి కూలమా నీ పూజ చేసినాక తర్వాత నాకునా నా పూజ చేస్తరే కన్నారే ఎక్కువ నాకు ఎవరున్నరే కొడుకు కొమ్మలే కదా కొడుకు వాళ్ళ జాతివా అవ్వలేకపోతేనా అవ్వరు మరి మిత్తివా బాబు లేకపోతేనా బాబులు మరి మిత్తివే అక్కలవరే అక్కడ రాయగల్ల అక్కడ దేవగల్ల అక్కడ కన్నారే ఎక్కువ నాకు ఎవరున్నరే నిన్ను విడిచి అక్కడ చాలా ఉండరా నన్ను విడిచి అక్కడ చాలా ఉండవే అక్కడవరే అక్కడ ఆ భగవంతుడు వాడు బిడ్డ మాక్కలకి ఏమి జీవన పెట్టిండు అక్కమాకాలి నిర్వేల కడ నగులక గుళ్ళు దొరికి గుండాలు దొరికి పూలు దొరికి పుష్పరమ్మాలు దొరికి గుళ్ళల్లో నేను గుప్తమయ్యన్నాడు ఎక్కడ పోతివి ఆడి బిడ్డ మాకాలని నిన్నాది చేస్తా నిన్నాది చేస్తున్నాడు కమరాత్రి దొరుకుని నువ్వు రావాలి మరి కుడి బాది గుళ్ళల్లో నువ్వు ఉండాలి ఆ కుడి బాది గుళ్ళలో ఎందుకు ఉండాలంటే నాకన్నా పెద్దదానివి కాబట్టి మరి కుడి బాది గుళ్ళలో నువ్వు ఉండాలి బాది గుళ్ళల్లా బాల కమరాత్రి నేను ముక్కు మొక్కం లేని ముద్ద రాత్రి ఇంకా అవతారం ఎత్తుదా మానాడి కులం అంతా ముందుగా నీ పూజ చేసి తర్వాత నా పూజ చేస్తారు పూజల నాడు రక్త పూజలు కాబట్టి మా కాలి పిల్లంట అతివారం నీకు పెడతన్నా అది బ్రాహ్మణ కులం కాబట్టి నా పాల పూజలు ఉన్నాయా అని ఆడిబిడ్డ మా కాలికి భగవంతుడు దీవెన పెట్టిండు ఆ దీవెన పెట్టి అక్క మా కాలి ఏమంటుంది సరే పర్వాలేదు తమ్ముడు వీరయ్యా పూజారి జాడలు వెళ్ళిపోతావు గాని మరి నువ్వు వేరే కడ పాలివారి కత్తి మీద నీ కత్తి కింద పాలివారి జవాబు మీద నీ జవాబు కింద ఇన్నాడు పాలివారి చేతుల నీకు కట్టమచ్చి పాలివారి చేతుల నీ ప్రాణం పోతే కాదురా తమ్ముడా నీ సత్య సామును నాకెట్ట తెలవాలి బతికేడు బతుకులు నాకెట్ట తెలవాలరా బీరయ్యా ఏమన్నా తమ్ముడారు వేరక్కడ సత్య సాగులెట్ట తెలవాలి బతికేడు బతుకులెట్ట తెలవాలి ఆ భగవంతుడితో అక్కమాకాలికి ఇంత మాట వలికిన్నాడు అక్కమాకాలి నేను ఓనే పోతే రానే రాకపోతే ఆడబిడ్డ చేత నీకు ఆ మాట వచ్చేది కాకుండే ఆడబిడ్డ చేత నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి వేరే కాడ నాకు సాగు తప్పదు కావచ్చు నేను వేరే కాడ నాకు గిట్ట పాలివాడి చేత నాకు కట్టవచ్చిన్నాడు నీ ఇంటి మీద ఒక బొడ్డు మల్ల వృక్షం పెట్టుకో ఆ బొడ్డు మల్ల వృక్షానికి పొద్దు 7 బిందెలు మాపి 7 బిందెలు నీళ్ళు పోయాక వేరే కాడ సల్లంగా ఉంటే ఆ వృక్షం పచ్చగా ఉంటదక్క ఒకవేళ పాలివాడి చేతుల కట్టం వస్తే 7 పూతలు 7 కథలు జల 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 రాలిపోయాక ఆ వృక్షం ఎండిపోతే ఆడబిడ్డ కాలి చెట్టు ఎండిపోయినాడు తమ్మునికి కట్టం వచ్చిందని కట్టం లోపల నువ్వు తెలుసుకోవక్క అది కాకపోతే అది కాకపోతే ఇంటి లోపల ఏమి చెయ్యాలి నాడు ఇంటి లోపల 4 దిక్కులు
చెమ్మలు ముట్టి నడి ఇంటి లోపల అక్కడ జ్యోతి మాణిక్య ముట్టి అక్క కారణం సల్లంగా ఉంటే ఆ దీపాలు ఎరుగుతాయి కాలివారి చేతుల కట్టంగి టచ్చినట్టు ఉంటే నాలుగు చక్కర మలిగిపోయి నడమ అక్కడ జ్యోతి మాణిక్య మలిగిపోతే అక్క భగవంతుడు వరంగానేమి అక్క మాకాలకి ఈ ప్రకారంగా దీవించి దీవెన పెట్టిండు పూజారి జాడల్లో వెళ్ళిపోతాడు దేవుడి వీరయ్యా భగవంతుడు దేవుడి వీరయ్యా భగవంతుడు దేవుడి వీరయ్యా పదాలు మొక్కవట్టేనా పదాలే మొక్కవట్టేనా మీదాల దుర్గవట్టేనా మీదాల దుర్గవట్టేనా వనవతాలే స్వామి ఎక్కడ గుర్రము ధనమంట పరవడ పల్లాడి రాజ్యం పోతాన్ని పరవడ పల్లాడి పోతాంటే గుళ్ళు ఉన్న కాడ గుండాలు లేవు పూలు ఉన్న కాడ పూజారి గాడు గుడి గుండ ఉన్న కాడ స్వామి దగ్గర పూలు దొరుకుతలే పాయే పరవడి రాజారా నాకు పూజారి దొరకడాన్ని ఆడికెళ్ళి స్వామి గారి గుర్రాన్ని వేసుకొని ఎక్కడ పోతాను అది ఆడికెళ్ళి దేవుడు వీరయ్యా పూలు ఉన్న కాడ పూజారి దొరుకుతలేడు అయ్యా ఆడికెళ్ళి దేవుడు వీరయ్యా ఆడికెళ్ళి దేవుడు వీరయ్యా పరమడ పల్లారి పోతా ఉన్నాడు పరమడ పల్లారి పోతా ఉన్నాడు ఆ స్వామి గారి గుర్రం ఎక్కడ పోతాంది ఉత్తరాది కాండ పోతాడు దక్షిణాది కాండ పోతాడు పరమడ పల్లాడి రాజ్యం పోతాడు మూడముతో 3 కాండాలు తిరిగిండు ఎక్కడ తిరిగినా గానీ స్వామికి దగ్గర పూజారి దొరకలేడు ముదముతో 3 కాండాలు తిరిగినా గానీ తూర్పు కాండం నేను తిరగలేనాని ఆ తూర్పు కాండంలో మరి ఏమున్నాయట అది చిన్న గంగార పెద్ద గంగార అయ్యా గంగ గడ్డాలు ఎక్కుతున్నాడా భగవంతుడు మన ఎక్కడ వచ్చిండు తురుపు గండ వచ్చిండాట దేవుడు తురుపు గండ లోపల చిన్న గంగ పెద్ద గంగ 7 గంగలు ఎల్లవారిపోతున్నాయి భగవంతుడు మనగనేమి గంగలో తానం చేస్తానని పాతాల గంగలు చేస్తే పాప పుణ్యాలు వారిపోతాయి ఈ గంగలో తానం చేస్తానని కళ్ళం దేవుడే చేతుల్లోనా ఉండెనా దేవుడే
భగవంతుడు అనగానే మీ చెరువు గడ్డలెక్కి చూస్తుంటే చంద్ర బిల్ల చెరువు ఎర్మ ఎక్కడి చెరువు చెంగు నా ఇతరుడు కనబడతాను చెరువులు ఎక్కమై పారుతున్నాయి నడి గంగ లోపల ఏమి అల్లబడ్డది అది తమరి కల్లారా పుష్పం అదే తమరి కళ్ళ పుష్పం ఎట్టుంది మగమంతులు అనగలేమి తాటి మొదలంతా కడవన పడుతుంది గంపత పూత మూట గిరయ్యలు పుమ్మక కనబడుతుంది తమరకల్ల పుష్పం లోపల కంటికి నవ్వు పెట్టి చూస్తుంటే తమరకల్ల పుష్పం లోపల ఏ గుళ్ళు కనబడుతున్నాయి అవి ఎండి బంగారు గుళ్ళు ఉన్నాయా బంగారు గుళ్ళు ఉన్నాయా బంగారు గుళ్ళు ఉన్నాయా హేమేంద్రాది గుళ్ళు ఉన్నాయా ఎక్కడ వచ్చిండు చంద్రబిల్ల చెరువులు ఎర్మ ఎక్కడి చెరువు శంకునాని చెల్లు కనబడుతున్నాయి 7 చెల్లు ఎక్కువై పారుతున్నాయి నడిగంగ లోపల ఏమున్నదట తాటి మొదలంతా కాడ గంపతరేమ పూత కనబడుతుంది మూటగిర ఎరుపు మొగ్గ తమర కళ్ళ పుష్పాన్ని కళ్ళ చూసిండు తమర కళ్ళ పుష్పలో కంటి నదిపెట్టి చూస్తంటే ఎండి బంగారి గుళ్ళు సేరి బంగారి గుళ్ళు దేవేంద్ర గుళ్ళు కనబడుతున్నాయి అబ్బాయి 4 ఖండాలు తిరిగిన గాని ఇక్కడ నాకు దగ్గర పూజారి దొరకపాయే దొరకరావా ఇదే సరళోపల పూజారి దొరకాలే లేకపోతే ఇక్కడ నా ప్రారంభం అన్నాని అదే చెరువు కట్ట మీద భగవంతుడైనా అలిసై సారి వేసిండు మోసై దుప్పుకర్ర వేసి అక్క మక్కలి అది వేసిండు 7 పచ్చి బండలు అంటాడు దేవుడు వీరయ్యా 7 దొడ్డు సూదులు తయారు చేసిండు 7 తమలపాకులు 7 గుంటపోకులు 7 శగిరి పొగలు తయారు చేసి శరణ మీద తౌసు పడతానన్నాడు దేవుడు వీరయ్యా స్వామికున్నాయి 20 గొట్ల 20 జడలు 10 గొట్ల పల్లా జడలన్నీ ఇప్పిండు చంద్రబిల్ల చెరువు కట్ట మీద తౌసు పడతానని సత్తన వాడు స్వామిల వీరయ్యా తమరకల్ల పుష్పం మీద శిరసు కిందికి పెట్టి శ్రీపాద మీదికి పెట్టి నేను ఘోరమైన పూజలు చేస్తానన్నాడు దేవుడు వీరయ్యా తమరకల్ల పుష్పం మీద ముందుగా 7 పచ్చి బండలు బొర్రిచ్చిండు అవిటి మీద తమలపాకులు పెట్టిండు అవిటి మీద గుంటు పోకలు పెట్టిండు అవిటి మీద శకిరి పొకలు పెట్టిండు అవిటి మీదనే దొడ్డు సూదులు పెట్టిండు అవిటి మీద సలం సూదులు పెట్టి 7 డబ్బులు కట్టిండట దేవుడు మీద తౌసులు పడతానన్నాడు వీరయ్యా దేవుడా
ఎంటికలున్న రక్తమా తొడల గత్త ఉన్నదా తొడలున్న రక్తమా స్వామి ఆరా పొట్టక పొట్ట గత్త ఉన్నదా పొట్టాలున్న రక్తమా స్వామి ఆరా సత్రా పొట్టలున్న రక్తం సావిత్రిగా గత్తుందే అయ్యా సాతీలున్న రక్తమా స్వామి ముక్కులాకెళ్ళినా స్వామి కల్లాకెళ్ళినా రక్తం కాలను ఎత్తి కొడుతుంది ఏడు పొద్దులైనా మా పూలైనా అయ్యా కడుపులకు అన్నవా అన్న వల్ల లేదురా అయ్యా కంటి పోగైనా కాపాయనా భగవంతుడు వరంగలేవి చంద్రవెల్ల చెరువు గట్ట మీద దవసు పడుతుంటే కడుపుల కన్నం లేదు కంటికి నిందలే పాయనా దేవుడు బండారి కొమ్మోరేనా దేవుడండి పోతనా తప్పు చెక్కనా దేవుడండి పోతనా ఉత్తరంగాని వెళ్తరా దక్షిణంగా పట్టినా దక్షిణంగాని వెళ్తరా ఉత్తరంగా పట్టినా ఉత్తరంగాని వెళితే దక్షిణం జోగుతాడు దక్షిణంగాని వెళితే ఉత్తరం జోగుతాడు భగవంతుడు భగవంతుడు ఎంటికల వరంగనేవి చంద్రవిల్ల చెరువు కట్ట మీద తుడితి తన్నము గద్వారిపోతున్నాయా స్వామి ముక్కుల ఎంటికలు మూదల పొడుగులైతే సంకల్ల ఎంటికలు సాతల్ల పొడుగులైపోతున్నాయా స్వామి చేయడల్లా మరి పిట్టలు వచ్చి గుళ్ళు పెట్టి పిల్లలు వేసుకొని లేచిపోతున్నాయి చెరువు కట్ట మీద తప్పు పట్టినా పొద్దునగా పట్టినా దేవుని కన్నీరునా ఇక్కడ మళ్ళీ వందనా కల్పన వైకుంఠమా కపాల బ్రహ్మణమా దేవగంగా వైద్యరా మోడీ గుందర సీతామాన గుర్చరా ఆ చంద్రపిల్ల చెరువు కట్ట మీద భగవంతుడు తప్పు పట్టినాడు ఆ స్వామికున్న 20 గొట్ట 20 జడలు 10 గొట్ట 10 జడలు సెల్ల మీద మారేసినాడు ఆ స్వామి ముక్కులు ఎంటికలు మూదాల పొడులు అవుతున్నాయి సంకల ఎంటికలు సాతల్ల పొడులు అవుతున్నాయి ఆ స్వామి జడల్లా పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు వేసుకొని లేచిపోతున్నాయి మరి శరణ మీద తౌసు పట్టి కాదురా దేవుడు దేవునికి 12 ఏళ్ళ పొద్దు అవుతుంది మీద తౌసు పట్టి భగవంతునికి 12 ఏళ్ళ పొద్దు అవుతుంది ఉత్తరం గాలి పెడితే దక్షిణం చదువుతాడు దక్షిణం గాలి పెడితే ఉత్తరం చదువుతాడు దేవుని చరిత్ర ఇక్కడ ఉన్నది కానీ దేవుని కన్నీరు ఎక్కడ మాల్యం అందింది ఎండికొండ పరమాత్రుడు దేవా జంగమయ్యకు మాల్యం అందినాడు పిరికడ బండారు బట్టి అది సేలోపల వంజనాలు వేసిండు లోపల అంజనాలు వేస్తున్నాడు భగవంతుడైనా నా కొడుకు వీరయ్య లగ్గమంటే లగ్గమైంది పూజారి నా కొడుకు వీరయ్య వచ్చిండు నా కొడుకు దగ్గర పూజారి ఎవరు కావాలి నా కొడుకు వీరయ్య చంద్రపిల్ల చెరువు కట్ట మీద తవసు పట్టిండు దేవ యొక్క జంగమయ్య పిరికడ యూపిది పట్టిండు ఎక్కడ వయసు అవుతున్నాడా దేవ జంగమయ్య ఇక్కడ బండారు బట్టి దేవజంగమయ్య ఎక్కడ వయసు అవుతున్నాడంటే జరిగొని జంగారు మాది
రాజులు ఇవ్వాలంటే నాయుడు సానార్ భార్య మోర్షాబంతి శాబంతి గల కొడుకు బిల్ల సోము నాయుడు శనగపూరి పడ్డం మీద మచ్చు కొట్టిండు శనగపూరి పడ్డం మీద మచ్చు కొట్టినాడు శనగపూరి పట్టం లోపల ఏమున్నాయట దేశము గౌడ బంగారములు శనగపూరి పట్నం పట్నమేలే తాత జననాయుడు అమ్మవారు శావంతి శావంతి అన్న కొడుకు బిల్ల సోము నాయుడు సోమరాని భార్య అనుబాయి కానబాయి కానబాయి కన్నా కొడుకులు ఏడుగురు అన్నదమ్ములు పెద్దవాడు జలదుగ్గురాయుడు అలరాయుడు జలరాయుడు ఉన్నాడు అతనికన్నా చిన్నవాడు ఇరమరకరాయుడు ఉన్నాడట మగవాళ్ళ పేరు గట్ల ఉన్నాయట ఆడవాళ్ళ పేరు మరి ఎట్లా ఉన్నాయంటే గంగుబాయి ఉన్నారా గంగుబాయి ఉన్నారా పెద్దవారి పేరు ఆడవాళ్ళ పేరు ఎట్లా ఉన్నాయంటే ఎల్లుబాయి మల్లుబాయి గంగుబాయి గౌరుబాయి పెద్దవారి భార్య ఎవరైనా సంతుబాయి చిన్నవారి భార్య మనక రాయను భార్య అది ముత్యాల సోమరాతి ఉన్నది ఆడవాళ్ళ పేరు గట్టున్నాయి మగవాళ్ళ పేరు గిట్టున్నాయట ఈ అక్కరోళ్ళ బిరుదావరు ఎట్టున్నది మూలాల ముత్యాల మేకలు 12 లక్షలు మూలనేమో ముత్యాల రాసులు పౌడన బంగారు రాసులు చిన్న గుడ్డల మీద చిన్నరాల మంద పెద్ద గుడ్డల మీద పెయ్యరాల మంద అక్కరోళ్ళ బిడ్డ గట్టుంది ఈ అక్కరోళ్ళ దాపి ఎట్ట ఉన్నదంటే అక్కరోళ్ళ పెళ్లి ఎప్పుడు మరి అక్కరోళ్ళ పేరు చెప్పినట్టు ఉంటే పేరు పెద్దది దాపు దండిది పుట్ట మీద గొంగడెత్తే పురుగు ముట్ట సెలవు లేదు నాగడి మీద బారజోడు నక్క ముట్ట సెలవు లేకపోయే మరి అక్కరోళ్ళు అంటే ఎవరు అక్కరోళ్ళు అంటే మన కుర్మలం ఉన్నాము అరయట్టు బలే పట్టు కుర్మం చుట్టూ అక్కరోళ్ళు ఏం చేస్తారు ఎక్కడ లొల్లి లేకపోతే ఆ 8 మంది పోసి ఎరుకు నాకు లొల్లి అంటారు గెలవకపోతే ఏం చేస్తారు అరే మన మొగలు లొల్లి పెట్టుకోకపోయినా ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళతో లొల్లి పెట్టుకో ఆడాడు బై మిస్టేక్ ఆడవాళ్ళతో ఇటు లొల్లి ఆడేది అనుకో పక్కింటి వాళ్ళన్నా గెలికాడ లొల్లి పెట్టుకోండి నాకిట్లా దుమ్మన దానికి జాబ్లో అవ్వటి కూడా తీసుకొని ఓటు లొల్లి పెట్టుకుంటాను అక్కరోళ్ళ పేరు ఎవరికి ఉన్నదట చిన్నవాడు రాయుడు మల్లయ్య
బడికేరే పిల్లగాడు ఇంటికి వచ్చిండు మమ్మీ బాబా మన అన్నగారు వేరే అన్నగాళ్ళ ఏయ్ ఆ, భార్య ఆవ్. వచ్చిన ఎవరో పడుకోండి మమ్మీ చెల్లె వచ్చింది నేను రాయిని అవోయ్ బడికేరే ఇంటికి వచ్చిన బిడ్డ ఒంటి కూడా బల్ల ఇప్పుడు హాఫ్ డే హాఫ్ డే అయితే మన అన్నగాళ్ళు ఎటు వేరు అంటున్నావా బిడ్డ మన ఆరుగురు అన్నదమ్ములు ఇక్కడ కాదు అక్కడ కాదు ఓ గుట్టగా మన ఆవుల మందలు గొర్రె మందలు ఆవులు 12 లక్షలు గొర్రె 12 లక్షలు గొర్రె పిల్లలు 12 లక్షలు పొట్టేళ్ళు 12 లక్షలు కట్టినవి 12 లక్షలు కట్టని 12 లక్షలు ఆవుల మందలు గోవుల మందలు చిన్నగుట్ట మీద చిన్నలాగల మందలు పెద్దగుట్ట మీద పెద్ద లాగల మందలు కాశీ దాకా కల్లాలు ఢిల్లీ దాకా దేశాలు బిడ్డ నువ్వు బల్లె చదువుకోక నీకెందుకు రా అన్నగాళ్ళ గురించి మమ్మీయే ఇంటికి వచ్చిన అన్నం తిన్నా మమ్మీయే నేను మంద కడిపోతానే భారీ పిసోడా నువ్వు ఇంటికి చిన్న కొడుకు అని గౌరాల కొడుకు అని చదువుకో బిడ్డ అని చదువు పనులు వేసి నేను ఇంగ్లీష్ మీడియం వేసి ఎల్కేజీకి వెళ్ళి 25,000 పెట్టి చదివిపిస్తాను బిడ్డ చదువుకొని మంచిగా నౌకరీ చేసి లాయరో కలెక్టరో జడ్జివో ఇంకా పొక్కలు కొట్టి నౌకరనే చేసుకుంటావని అనుకుంటే టికెట్లకు పొక్కలు కండక్టరు బిడ్డ ఆ కుక్కలు కొట్టుడు బంద్ అయింది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమే అయితే కానీ ఇక కలెక్టరో గొప్ప డాక్టరో గవిగివి కావాలని అనుకుంటే ఆవుల మందలు గొర్రె మందలు వేసుకుంటే ఎందుకంటే పురుగు వారా అబ్బాయి ఒకవేళ ఆరాలు చిన్నది అయితే పాలు చిన్నది కాదు 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 ఆరాలు ఎంత చిన్నదైనా ఇంటికి చిన్నదైనా పాలు పాలే రేపటి కల్లా మాకు భూములు మంచిస్తావు జాగాలు మంచిస్తావు ఆవులు గోవులు అన్ని మంచిచ్చినావు అనుకో నా అన్నగారు వ్యవసాయం చేసుకుంటారు ఆవులు కాసుకుంటారు బర్ర కాసుకుంటారు నాకు వ్యవసాయం చేస్తాదే మనకు ఇప్పుడు 60 ఎకరాలు ఉంటే 70 ఎకరాలు ఉంటే నీకో 10 ఎకరాలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇదే బడికోకుంటే వస్తే అది జాబ్ చేస్తే నీకు పాలకి ఇయరాలా లేకపోతే కౌలుకి ఇయరాలా లేదు లేదమ్మా మా ఇంటికని ఇంట్లో కావాలి మన పని మనమే చేసుకోవాలి ఏంటంటే నువ్వు ఇదే చదువుకుంటా ఉంటే నీకు దున్నుడు ఎట్లా వస్తుంది ఆవుల మందలు కాతుడు ఎట్లా వస్తుంది గోల మందలు కాతుడు ఎట్లా వస్తుంది అంటావా కొడుక అద్దురా నా మాట లేదు లేదమ్మా నేను పోతానే నీ దయరా మందకాడికి పోతా పోతావా అద్దంట పోతావు అలవైన పోతావు బలమైన పోతావు ఇవాళ అద్దంటే రేపు పోతావు రేపు అద్దంటే ఎల్లుండి పోతావు ఒక్కదాని మందకాడికి పోయేస్తాను అంటావు మరి చెప్పండి రావాలి బిడ్డ అన్న వాళ్ళ కన్నా తల్లి కాలమయ్యం చేసింది అదురా రాయడా అంటే రాయడం వల్ల ఎనకపోసారి కల్లా ఆ కన్న తల్లి కాలమయ్యి ముత్తమంత బేబులా పడవంత సర్ది కట్టించింది చేతులు పెట్టింది కన్న తల్లి అరే అన్నలు ఓరి వారి తమ్ముడా రాయడా అంత బాగేనారా అంత బాగా అన్న ఇప్పుడే వస్తున్నావురా ఇప్పుడే వచ్చిన ఓరి వారి చదువుకునే పోరని వీకి ఎండల మీద ఎండ కొడుతుంది కింద కాళ్ళు కాలుతున్నాయి దండపురం ఎండలు దండివాడ కొడుతున్నాయి రోని కిటికల ఎండలు రోయగా కొడుతున్నాయి నువ్వు అసలే ఎర్రగా బుర్రగా గుమ్మడి పంటలు ఉండవు తమ్ముడా ఈ ఎండకంత నల్లబడిపోవావురా అన్నా ఆరాల్సినదైతే పాల్సినది కాదు అన్న ఈ ఆవులు కోవాలంటే నేను కలుతా కాలుతావా మంట పెట్టవాడు అలాని కరెక్ట్ కాదే కాస్తరే ఆహా ఎన్నట్టుకున్న అన్నగాళ్ళు నీ అన్నగాళ్ళు అవుతారు కానీ వదినలు నీ వదినలు కాదు ఏళ్ళున్న ఏరు తప్పది 100 ఏళ్ళున్న చావు తప్పది ఏంటంటే నువ్వు ఆవుల మందలు ఇలా నేర్చుకొని మళ్ళా బడికే పోవాలి తమ్ముడా అయ్యా అన్న మీ ఇంటికో వచ్చేసరికల్లా మీ బారెడు గడ్డలు విరినాయి 3 మిసాలు విరినాయి ఇంటికోయి ఆ గడ్డల మిసాలు తిరిగి అదినలతో కొద్దిగా మాట్లాడి 3 నెలలు అవుతుంది ఇంటికోక ఇంకో 2 నెలలు పోకుంటున్నారు ఇక ఇంకో 2 నెలలు అంటే పోకుంటున్నారు ఇవన్నీ గడ్డాలు పెరిగినాయి మా మీసాలు పెరిగినాయి సౌరం పనులు తెప్పించుకోమని అంటున్నావా అక్క తమ్ముడు చిన్నోడే కానీ మంచి మాట చెప్పిండ్రు వారి పోదా వారి పారిగా అందరు బాగా రోజులు 3 నెలలు అవుతుంది అనవల రాయుడు మల్లయ్య 6 అన్నగాని ఇంటికి తమ్ముడా నువ్వు ఏందనంటే నువ్వు ఇవరకు నువ్వు గొర్రెల మంద కాచినట్టు గొర్రె లెక్క తెలియదు నువ్వు ఇవరకు ఏంటంటే ఆవుల మందలు కాయాలి ఆవులు ఎట్లా ఎటు పోతే ఎక్కడ మెత్తి అని కూడా తెలియదు మేము 6 కాస్తేనే 6 కాస్తేనే మాకు మంద అవుతలేదు ఒక్కని ఎట్లా కాస్తావురా అన్నా మీరు వచ్చేవారు రకం కాస్తపో కాస్తావారా నమ్మచ్చా నమ్మచ్చు
మరి అటువంటి చూస్తున్నావా అన్నగాళ్ళని ఎప్పుడు ఇంటికి పంపించిండు పెద్దవాడు రాయుడు మల్లయ్య రాటాయమ్మా. ఉత్తపూల కట్ట చేతుల పట్టిండు రాయుడు. ఉత్తపూల కట్టే చేత పట్టి రాయుడు మల్లయ్య సమరచ్చ మంద చుట్టూ గీత గీసిండు. నడి మంద లోపల రాయుడు మల్లయ్య ఆ గుండు మీద కూర్చున్నాడట రాయుడు మల్లయ్య. మంద చుట్టూ కిరికీత గీసిండు. చిన్నపాల గుండి ఎక్కిండు. శివమతం పడతాడు రాయుడు మల్లయ్య. జన్నపాల గుండెక్కి శివమతం ఏమని పడతాడు. ఆ కూర్చున్న శివ శివ నిలబడ్డ శివ శివ పన్న శివ శివ అంటాడు. రాయుడు మల్లయ్య శివ శివాన శివ భక్తులు అయిపోతాడు. మరి భక్తులలో శివ భక్తుని మించిన వారు లేరాట. శివ శివాన భక్తులు పట్టుకుంటే శివుని మతం పట్టిందా. ఆ రాయుడు మల్లయ్య శివ మతం పడతా అంటే శివుని అన్నమాట ఎక్కడ పోతుంది. ఆ పార్వతీ పరమేశ్వరు కంచుమేగ రథాలు వేసుకొని గగనమందు పోతారు. ఈ శివ అన్నమాట పార్వతి శివనంది పెట్టింది. అయ్యా లోకాల శంకర నా పతి పరమాత్మ ఏమండి ఇక్కడ ఇదే మన భూలోకం మీద ఈ దేవలోకం మీద శివునంత దేవుడు ఉన్నాడా? లేడు. శివునంత దాత లేడు, పార్వతంత మాత లేదు. శివుడికి ఇట్లా మార్శివుడు ఎవరన్నా పుట్టిర్రా? ఎందుకే కట్టేందుకు అంటున్నావు? అక్కడ ఏదో పిల్లగాడు ఏంటంటే మనం ఇట్లా పోంగా అన్నా శివ 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 పండకున్నా శివ 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 కూకున్నా శివ 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 నిలబడ్డా శివ 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 దొడ్డికేనా శివ శివనే శివ శివనే శివాన్న మా ఏందనంటే మత విడతలేడు. మరి శివునికి ఎవరన్నా మార్శివుడికి ఇట్లా పుట్టిండా? అన్నవాళ్ళ పార్వతి పరమేశ్వరు కంచుమేగ రథాలు వేసుకొని గుండు కాడికి వచ్చిర్రు. రాయుడు మల్లయ్యతోని పార్వతి పరమేశ్వరి ఏమంట ఉన్నారట. అరే బాలుడా శివ శివన్న వాక్యం పలుకుతున్నావు. నువ్వు శివభక్తును మా బిడ్డ. అన్న వాళ్ళ లోకాల తంగమయ్య గింత మాట పలికిన్నాడే. అమ్మా పార్వతమ్మ శివునికి మార్శివుడికి ఇట్లా పుట్టిండా? ఆ పిల్లగాని భక్తి చూస్తా నేను. ఆ పిల్లగాని దగ్గర పోయి ఏందనంటే గుండు దిగి నా కాళ్ళకి ఇట్లా పట్టిందని అనుకో, నా భక్తుడని ఏందనంటే నేను నా దగ్గర తీసుకుంటా. ఒకవేళ నన్ను కాదన్నాడు అనుకో, మూడో కన్ను తెరిచి ఆన్నే భస్మం చేస్తా, అర్రక పోయేస్తానమ్మా. సరే పోదాం పని కూడా వస్తా. మరి పా అన్నవాళ్ళలో కాలజంగం ఎక్కడ వచ్చిండు. ఆ కంచు మేఘ రథాలు వేసుకొని ధనధనమండ గుండు కాడికి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఎక్కడ చూస్తాను. గుండు మీద రాడు మళ్ళీ గిద ఉరికి వచ్చిండు. గుండు దిగి తంగమయ్య వేడికి వచ్చిండు రాయుడు మల్లయ్య. శివ అంటున్నావు, నువ్వు శివభక్తులు ఆ బిడ్డ. శివభక్తుని కాబట్టి నువ్వు వచ్చరాక ఏంటంటే నేను తిన్నా శివశివ, తినుకున్న శివశివ, పన్నా శివశివ, పండుకున్న శివశివ. శివపదం తప్ప వేరే ధ్యాసనే లేదయ్యా. ముందు మీద ఉన్న నచ్చినాక నీ 2 పాదాలు అష్టపాదాలు పట్టుకున్నా కదా. సరే పరమా రాయుడు మల్లయ్య నువ్వు శివభక్తులు అంటాను. నీ భక్తి నేను ఏర్పాటు చేస్తా. నీకు కంచుకోర కూర గిన్నెత్తున్న బిడ్డ నడి మందలోపలికి వెళ్ళిపోయి అది కట్టిరని గంగి మైలాము. ఆ గంగి మైలావు దగ్గరికి పోయి ఈ కూరగిరి లోపల పాలు విండికొచ్చినట్టు ఉంటే నువ్వు శివభక్తులు నమ్ముతా బిడ్డ. అప్పుడు రాయుడు మళ్ళీ ఏమని అనుకుంటాడు, ఈ లోకాల దంగమయ్య నిజంగానే పిచ్చోడా మంచోడా? ఆనయ్య అది కట్టలేదు, ఈనలేదు, గంగిమైలావు తాలిస్తాదయ్యా. అరే ఆ గోవు దగ్గరకు పోయి ఎక్కడ పోతే లోకాల జంగమైన అది చేసినట్టు ఉంటే నీ కూరగిరిలో పాలిస్తుంది పో బిడ్డ. కూరగిరి పాలిస్తుందా? అరే అన్నమల వచ్చినవా రాయుడు మళ్ళీ ఎక్కడ పోతా ఉన్నాడే? వేటికి వచ్చిండాట రాయుడు. మరి ఎక్కడ పోతుంది జంగమయ్య నీ పాదాన 10,000 దండం అంటున్నాడు రాయుడు. పట్టుకొని రాయుడు పట్టుకొని
పోతాంటే గోదాలకెళ్ళి సీమ వెళ్తాంది, గోదాలకెళ్ళి రక్తం వెళ్తాంది, గోదాలకెళ్ళి శివ రక్తం వెళ్తాంది. రాయుడు మల్లయ్య గిన్నె పట్టుకొని ఎక్కడికి వచ్చిండు? అయ్యా రంగమయ్య ఏమైందిరా? అది మొత్తం దానికి ఏదో ఒక సన్ని వెళ్తానో రక్తం వెళ్తాంది, ఓ సన్ని వెళ్తానో జీడవాళ్ళు వెళ్తాయి, వాళ్ళకి శివనత్రం వెళ్తాంది. ఏందయ్యా పాలిస్తుందన్నో పాల వేలు. అరే రాయుడు మల్లయ్య ఈ మైల నీ దగ్గరనే ఉంది, ఆవు మైల ఆవు దగ్గరనే ఉంది. ఈ మైలావుని తీసుకుపోయి చంద్రపిల్ల చెరువు కట్ట లోపల బిడ్డ ఓడుగుడ్డును అడిగినట్టు ఉంటే తప్పకుండా పాలిస్తుందిరా రాయుడు మల్లయ్య. అన్నవల్ల రాయుడు మల్లయ్య ఆవును తీసుకొని సెల్లబేడకి అయ్యిండు. ఆవును మనగానే శుభ్రంగా అడిగిండు. ఆ కొరగిన లోపల పాల పిండుకున్నాడు. దేవ జంగమయ్య వచ్చేసరికి రాయుడు భక్తి యుక్తాడు. దేవ జంగమయ్య ఏం చేసిండు? ఒక్క జంగమయ్య పటమారిపోయి 1000 కోట్ల జంగాలై పుడతారు దేవా. రాయుడు ఒక గిన్నెల పాలు మాకు ఎట్లా పోతాడా అని 1000 కోట్ల జంగాలై పుట్టినాడు. రాయుడు మల్లయ్య కొరగిన్నె పట్టుకొని జంగాల బయటికి వచ్చిండు. జంగమయ్య పదాల 10,000 దండమా అని ఒక్క జంగమయ్య కొరగిన్నెల పాలు పోసినట్టు ఉంటే జంగమయ్య కొరగిన పాలు పోయంగానే 1000 జంగాల కొరగిన పాలు పోతాడు దేవా. జంగమయ్య కొరగిన పాలు పోయంగానే 1000 కోట్ల జంగాల కొరగిన వెళ్తాను. ఆ జంగ అచ్చల దేవాలయ చెప్తున్న అనగానే మీ కొరగిన్నెలో పాలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. అన్నగొని పాలు మిగిలంగా రాయుడు మల్లయ్య పాలని తాగుతాంటే ఎరుగుల బలం వస్తుంది రాయుడు మల్లయ్య. రాయుడు మల్లయ్యకు 1000 ఎరుగుల 1000 సింహాల బలం వచ్చింది. రాయుడు మల్లయ్య ధనమండ దేవజంగా బయటికి వచ్చిండు. ఏమి రాడు రాయుడా రాయుడా మీరు ఏమిచ్చిరయ్యా? గానం మెచ్చి నాకు ఏమిచ్చిరయ్యా? దేవజంగం ఏమి చేసిండు? ఆ రాయుడు మల్లయ్య దగ్గర ఏమున్నానంటే శ్రీరాముల వారి బాణానికి తప్పితే ఉన్నది కానీ చరణముల బాణానికి తప్పిదే లేదు. రాయుడు మల్లయ్య నీ బుద్ధి మెచ్చి నీ జ్ఞానం మెచ్చి బిడ్డ తప్పరాని ఎరణముల బాణం బాణం నీకు ఇస్తున్నారా రాయుడు మల్లయ్య? పెట్టి దేవజంగమయ్య మాయమైపోయిండు. రాయుడు మల్లయ్య సమరచ్చం అందక్కడ ఆవుల గోవులు కాసుకుంటాం అక్కడ ఉండని గాని పూరి పట్టం లోపల 1,000,000 కోమట్లు ఏమి చేస్తారు? ఆ 1,000,000 కుర్మలు ఏం చేస్తారు? కొంగల లోపల పల్లికాయ పోసుకొని పూరి పట్టణం వెళ్ళిపోతారు దేవా. ఈ బండ్లలో పనికాయ వస్తుంది ఢిల్లీపూరి పట్టణం పోతున్నాం బిడ్డ. ఢిల్లీపూరి పట్నం పోతుర్రా? మరి అక్కడ గుండకాడ జంగమయ్యా రాయనికి ఏమని చెప్పినాడే? మనమాను దింపిండు మాటల మంత్రాలు ఎప్పుడు చెప్పిండు? 4 అక్షరాలు రాసిండు. చెడ్డ చెంప దెబ్బ కొట్టిండట. ఆ
మఠాన మాయమయ్యే సమయకాలం లోపల రాయుడు అనేది ఇక్కడ కాదు అక్కడ కాదు టేరే మా దేశం గౌడ బంగారు భూములు శనగపూరి పట్నం కొడుక మీరు ఏంటంటే చెదిరి వచ్చి శనగపూరి పట్నం కట్టుకోరు బిడ్డ మీ పెద్దల లక్ష్యం అనేది ఏంటంటే తల పండు కొట్టిరు ఢిల్లీపూరి పట్నం లోపల అప్పుడు కొడుకులు ఇచ్చిన దావరా కొడలు ఇచ్చిన దావరా దావరకు భయపడ్డారు మీరు వచ్చి చెదిరి వచ్చి శనగపూరి పట్నం కట్టుకున్నారు బిడ్డ రాయుడికి ఏంటంటే చిన్న మనసులో పడతలేదు పండుకున్న మనసులో పడతలేదు నా తాతలు వెళ్ళిన పట్నం నా తండ్రులు వెళ్ళిన పట్నం నేను వెళ్ళిపోతా నేను మనసునైతేనా దీనికి ఏంటంటే చిన్న కాడ మనసులో పడతలేదు పండుకున్న కాడ మనసులో పడతలేదు ఢిల్లీపూరి పట్నం వెళ్ళిపోవాలి ఢిల్లీపూరి పట్నం నేను ఏలికి నుండి కావాలి పండగ గిదా 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 పండగ అర్థం వచ్చింది అయ్యా మీరు ఎవరయ్యా ఆర్య మేము కోమట్లం కోమట్ల కల్లికాయ పోసుకొని ఢిల్లీపూరి పట్నం పోతున్నావురా ఢిల్లీపూరి పట్నం పోతున్నా ఢిల్లీపూరి పట్నం అనక ఏంటంటే రాయునికి ఏమనిపిస్తుంది అదే ఢిల్లీపూరి పట్నం పోవాలి ఢిల్లీ కుటుంబం ఎక్కాలి ఢిల్లీ పట్నం వెళ్ళాలి అయ్యా నేను మీతో మీ అక్కడ కులం 63 కులం అక్కడ రాయునివి అరే కూడా నేను పెట్టుకుంటే మేము బతకం అద్దరా రే నేను ఒప్పుకోను పెట్టుకోను నువ్వు పనకడ వండవు నిన్ను పెట్టుకుంటే సల్సేవరు సంకలు పెట్టుకున్నట్టు కాదు అయ్యా మీరు గొంగళ్ళు అమ్ముకునే లోపు నేను ఆ గొంగళ్ళ కింద ఊపుకుంటా అందుకెళ్ళిగా మొత్తానికి బయటకే రాను ఏ కొనివనా ఏ నాగివనా కొనివనా ఏ పిప్పర్మెంట్ కూడా కొనివనా మేము వేరక్క కూర్చుంటా కూర్చుంటావా ఊరుకుంటా లేమంటా లేస్తావా ఇట్లా అడుగు 30,000 వేసుకో సెపరేట్ చెప్తావుగా అక్కడ రాదు మాట్లాడద్దు కూర్చోవద్దు దెబ్బలతో అన్ని పని చేయాలి అన్నవాళ్ళ రాడి మల్లయ్యా ఆ ఉరికచ్చి కొంగల కింద జాక్కుని పూరి పట్టం అయితేనా ఢిల్లీ కొత్తవారణైనా ఢిల్లీ పడ్డ చుట్టూ కంటమాన గోడలు పెట్టించున్నారా పుల్లు ఉన్నాయా పుల్లు ఉన్నాయా పుల్లు ఉన్నాయా ఢిల్లీపూరి పడ్డ చుట్టూ బాగు పెద్ద పుల్లు గదా ఎరువులు వల్ల పడుతున్నాయి మూటకు పుట్టడి తినేటి పైన మన గట్టిలు కావాలన్నారట గదా ఎరువులు ఢిల్లీపూరి పడ్డ చుట్టూ కావాలి ఉండగా బండు కొట్టుకోండి ఢిల్లీపూరి పడ్డాగానే రాయుడు మల్లయ్య గొంగలకెళ్ళి మెల్లగా వెళ్ళిండు వెళ్ళిపోయి రాయుడు మల్లయ్య అరే అరే రాజుల బేడి గురి కత్తుండు రాయుడు మల్లయ్య అయ్యా రాజులారా నాది శనిగాపూరి పట్నం అయ్యా రాజులారా నమస్తే నమస్తే అరే పోడా నువ్వు ఎవరు నీది ఏ ఊరు నీది ఏ రాజ్యంరా ఏ రాజ్యమా నాది శనగపూరి పట్నం నాది ఫస్ట్ ఇదే పట్నం ఢిల్లీపూరి పట్నమే అయ్యా రాజులారా నీ ఢిల్లీపూరి పట్నానికి నేను యుద్ధానికి వచ్చిన కొట్టుకుందామంటే కొట్టుకుందామా ఎంతమంది వచ్చిర్రా ఎంతమంది వచ్చిర్రు ఎంతమంది ఒక్కనే మాకు పూర పుట్టడిది అన్నది పైలవని చెప్పింది మాకు పెద్ద పుల్లు గదా ఏనుగులు అన్ని ఢిల్లీపూరి పట్నం చుట్టూ కావాలి ఉన్నాయి నువ్వు ఉన్నదే ఒక్కరివి నీతోనేమైతురా పోడా
అన్న ఏంది పందులే గుంపుకుంటాయి, సింహం సింగిల్ ఉంటది. కాదు రాదులాలా మీ కంటమని గోడ చుట్టూ ఏంటంటే మాకు పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా, ఏనుగులు ఉన్నాయి అంటాడు. ఒక్క పైల్వాన్ జట్టు చేతితోటి లేనంటున్నాను నేను. ఎన్ని రోజులున్నా రాదులాలా ఇవాళ ఏ వారం? శనివారమా? రేపు పొద్దుగాలే ఢిల్లీకి మా చెరగపూరి పట్టణానికి లడాయి నేను వస్తున్నా కాస్కో. రాయుడు మల్లయ్య నలుగురు రాళ్ళతో యుద్ధం అని ఎప్పుడు చెప్పిండు. తెల్లారినగా కన్న తల్లి కనబాయి బయటికి వచ్చిండు. కన్న తల్లి శనివారం నాడు ఇంటికి వచ్చి ఆదివారం నాడు కన్న తల్లి కనబాయితో చెప్తలేడు. అరుగురు అన్నదమ్మతో చెప్పలేకపోయిండు. చెప్పగా రాయుడు మల్లయ్య ఆదివారం నాడు ఢిల్లీపట్నం పుట్టడు వర్ణం తినేటి పైలు వాణి గట్టి చేసిండు. రాయుడు మల్లయ్య నలుగురు రాజు ఎందుకు ఓడించిందంటే రాయుడు మల్లయ్య దగ్గర దేవా దేవతలు ఇచ్చినా తప్పరాని ఎనడంబర వాన ఉండబడికరా పట్నాన్ని వెళ్తున్నాడు. రాయుడు మల్లయ్య నలుగురు రాజులు ఓడించిండు. నలి ఊరి లోపల ఢిల్లీ కురుమ కట్టించిందట. కురుమ కన్య మానవుడు గాని ఎక్కిన మానవుడు లేకపాయే. ఢిల్లీ కురుమ బెడికచ్చేరా. రాయుడు మల్లయ్య ఎక్కవట్టేరా. రాయుడు మల్లయ్య ఎక్కడ వచ్చిండు? నలుగురు రాజుల ఓడిచ్చిండు. నాడి ఊరి లోపల నలుగురు రాజులు ఢిల్లీ కురుంబ కట్టించిర్రాట. ఆ కురుంబ కట్టే మానవుడు గాని ఎక్కే మానవుడు లేడు. రాయుడు మల్లయ్య నలుగురు రాజుల ఓడిచ్చి ఢిల్లీ కురుంబ ఎక్కిండు. రాయుడు మల్లయ్య ఉత్త ముక్కలు అవుతాయి, బీడీలు ఖరాబ్ అయితే మళ్ళీ దాన్ని ఏంటి దానికి ఈడో తప్పని గట్లే కొట్టుకుంటారు. మీరు కొడతారా బీడి దారం ఎంత ఖరాబు? ఆ రాయుడు మల్లయ్య ఢిల్లీ కురుంబ ఎక్కిండు. ఢిల్లీ కురుంబ ఎక్కినాక రాయుడు మల్లయ్య ఎక్కడ ఉన్నది? మరి రాయుడు మల్లయ్య ఢిల్లీ కురుంబ ఎక్కింది గదే గడియనాట. దేవుడు తౌసు పట్టింది గదే గడియ ఉన్నదో. ఢిల్లీ కురుంబ ఎక్కింది గదే గడియ. భగవంతుడు సిందర పిల్ల చెరువు కట్ట మీద తౌసు పట్టింది గదే గడియ ఉన్నది. రాయుడు మల్లయ్యకు 12 ఏళ్ళు గడిచినాయి. సెల్లదర వెళ్ళ చెరువు కట్ట మీద భగవంతుడికి 12 ఏళ్ళు గడిచినాయి. భగవంతుడి కన్నీరు కాలజంగమయ్యకు మల్ల మందింది. మల్ల మంది నాడు రాయుడు మల్లయ్య ఏమన్నాడట? కొడుకు దగ్గర పూజారి ఎవరు కావాలి? తమ్మి బ్రహ్మదేవా పోతవారా? ఎందుకురా? రాయన్ దగ్గర తప్పరాని ఎలనమ్మలో బాగా ఉన్నది. కొంచెం కొంచెం తెలుసు ఆయన నిమ్మోడు. ఎందుకు అన్నాయో అరే అని మొత్తం తెలియదు పోలే ఆడు మంచోడే. మరి కొంచెం కొంచెం తెలుసు పోతే ఏమైతురా? అన్నయ్యో గట్లెట్లా పోతా? తమాష అంటే తమాష అంటాం, తమాష అంటే అమాష అంటాం, బుక్కుదామంటేనేమో తిందామని అంటాం, తిందామంటేనేమో బుక్కుదామని అంటాం. అన్నయ్య ఏ చేసినా నువ్వు మాకంటే పెద్దోని ఉన్నావు. పప్పుచారు అనడానికి మేము ముందు, బాబు దెబ్బలకు నువ్వు ముందు. గట్టెందుకు? నీకు జ్యేష్ఠ వాళ్ళు అందరికంటే పెద్దోని కాబట్టి అన్న ఇప్పుడు ఇంటికి పెద్దోనికి అదే అన్నాక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే పెద్దోనికి ఒక గుంట ఎక్కువ పెట్టారా? ఇప్పుడు పెడితే 5,000 అవుతుంది.
పంచాదులు ఆ భూమి అనే పీడి ఉంటుంది పంచదరావుడి. నీకు జ్యేష్ఠపాలు అన్నయ్య మాకు ఏది తెలియదు. నువ్వే అన్నీ ఏందనంటే మీద పోయే పచ్చికి కింద పోయే చీమకు అన్నాలు పెట్టి అరదాత ఉండవు, మంచి నీళ్ళు పోసే మహాన్ భావుని ఉండవు. మాకు ఏది తెలియదు అన్నయ్య. నువ్వే ఏందో నువ్వు ఏమి చేస్తాను కొడుకు దగ్గర పూజారి ఎవరు కావాలి? చిన్నవాడు రాయుడు మల్లయ్య శనిగపూరి పట్నం నుంచి ఢిల్లీపూరి పట్నం వచ్చిండు. నలుగురు రాజులు ఓడించిండు. మరి పుట్టకు పుట్టడా నందిన పైలి వారి జట్టిల విధం చేసిండు. పెద్ద పుల్ల చంపిండు, గద ఎరువులు చంపిండు. వానికండ బలశాలి వీడున్నాడు, వీనికండ బలశాలి వాడున్నాడు వీడు. కొడుకండ బలశాలి రాయుడు మల్లయ్యనే. మరి అయినా రాయుడు మల్లయ్య పూజారి కావాలి, కానీ నా కొడుకు పూజారి కావాలి. కానీ రాయుడు మల్లయ్య ఉన్నదేమో ఢిల్లీపూరి పట్నం లోపల, నా కొడుకున్నదేమో చంద్రపిల్ల చెరువు కట్ట మీద. నేను రాయుడు దగ్గరికి పోయి రాయుడా నా కొడుకు బీరయ్య పూజ కౌసు పట్టిండు, నా కొడుకు పూజలు కడదామంటాడు, నన్ను బతకనిస్తాడు. ఆయన దగ్గర అసలే తప్పరాని నమ్మల బాణం ఉంది. ఆ బాణంతో నా పానం తిస్తాడు వాడు. కానీ రాయుడు మల్లయ్య నా కొడుకు ఎట దొరకాలి? రాయుడు మల్లయ్య నా కొడుకు ఎట పూజారి కావాలి? పిలికడు బండారు బట్టి రాయుడు మీద మచ్చకూడదు, తల్లిదండ్రుల మీద దయ పుట్టిస్తా. ఆడికెళ్ళి రాయుడు మల్లయ్య శ్రీపూరి పట్నం రావాలి. ఆడికెళ్ళి రాయుడు మల్లయ్య షికారి మార్గం రావాలి. షికారి కాడ నా కొడుకు దొరకబట్టుకోవాలి. ఆనాడు పెళ్లి మీద ప్రేమలు పుట్టి లగ్గ మీద బుద్ధులు పుట్టి బాలా కమరాదిని దొరకబట్టించింది నేనే. నా కొడుకు మీద పెళ్లి మీద ప్రేమలు పుట్టినాడు, కమరాదిని దొరకబట్టించిన లగ్గ చేసిన నేనే ఉన్న బిడ్డ. రాయుడు మల్లయ్య మీద పిరికడు బండారు పడతానని దేవజంగమయ్య పిరికడు యూపిది పట్టిండు. మాటారు మంత్రాలు దేవజంగమయ్య మాటల మంత్రాలు మరచట గిరియాల ఎల్లల వేదాలే కొల్ల సిరి మంత్రాలు చదివిండురా. నలుగురు రాజుల వేడికి వచ్చిండు. రాయుడు ఏమంటాడు? శనగపూరి పట్టమా నా యొక్క పట్టం నేను వెళ్ళిపోతానే రాజులు. భార్య ముత్యాల సోమరాజు మీద నాకు లేని భ్రమలు కలిగిన రాజులు. నేను వెళ్ళిపోతానా అయ్యా రాజులు. అత్తమా మీద ఆలోచన పుట్టింది, భార్య మీద ప్రేమ కలిగింది. అయ్యా ఏమని చెప్పినావు? నువ్వు ఫస్ట్ ఢిల్లీ కురుంబ ఎక్కినప్పుడు నాకు తల్లి లేదనన్నావు, నీకు తండ్రి లేదనన్నావు, చేసుకున్న భార్య లేదనన్నావు. ఇప్పుడేమో నాకు అన్నగాళ్ళు ఉన్నారు, వదినలు ఉన్నారు. నా పట్నం శనగపూరి పట్నం రాజులాల, మీ పట్నం మీ చేతిలో పెడతా, నా పట్నం నేనెళ్ళి పోతా. అద్దన్న పోతా, కద్దన్న పోతా, సర్దిగట్టిన పోతా, సగదోలకున్న పోతా. ఇవాళ వద్దంటే రేపు పోతా అంటున్నావు, రేపు వద్దంటే ఎల్లుండి పోతాను అంటున్నావు. భారీ రాయుడా, నిన్ను చూసుకొని ఏందనంటే మా ఢిల్లీకి పైల్వాన్ జట్టీలు కావాలంటే నువ్వు రాక
రాకముందు కంటమాన గోడలు ఉండే గంట గొడ్డలు గదా సూలాలు ఇట్లా ఉండే బిడ్డ ఇప్పుడు నీ యొక్క పట్నం నువ్వు వెళ్ళిపోతే ఏంటంటే పనగంటి పకీర్లో ఈ మన ఢిల్లీపూరి పట్టణానికి ఏంటంటే మేకలై ఉన్నారు బిడ్డ నువ్వు పోతే ఏంటంటే ఢిల్లీకి దిక్కు లేదు ఢిల్లీకి సక్కి లేదు బిడ్డ వాళ్ళందరూ ఇన్ని రోజులు కావాలంటే ఏంటంటే మీరు దర్జాగా కురుంబ ఎక్కి రాజ్యం వెళ్ళినావు నువ్వు వచ్చావన్నీ విధవ చేసినావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే బిడ్డ ఢిల్లీకి దిక్కు లేదు ఢిల్లీకి సక్కి లేదు బిడ్డ ఆ నలుగురు రాజులు ఆయన మల్లయ్యతో కింద మాట వరకిన్నాను అయ్యలారా రాజులారా మరి పానగంటి పక్కిరలో పక్కన పైకోడు ఉన్నాను అంటున్నావు ఒకవేళ వాళ్ళకి టచ్చినట్టుకుంటా మన మీదకి యుద్ధానికి వస్తే తెల్లటి రేఖ మీద నల్ల రేఖలు పంపండి ఆ శనిగపూరి పట్టణం నుంచి వెళ్ళి గిరాగిద నేను ఊరికి వచ్చి కొడతానా నేను వచ్చి నేను కోటి కొడతా నూటి గంట నూటి కోటి కోటి గంట తాటిపాయల్లో నీ తుత్తలకాయలు ఎగరగొడతా మరి పెండ రీతు కార్యాలు ఎగరగొడతా రాజులారా నా పేరు పెద్దది దాబుదండి ఉంది పర్వాలేదు రాయడమల్లయ్య నువ్వు వెళ్ళిపోతావు గాని రాయడా శనిగపూరి పట్టణం వెళ్ళిపోతావు మరి పెరగాడని తల్లిదండ్రులు ఏమంటారు బిడ్డ రాయడా నువ్వు వెళ్ళిపోతున్నావు ఢిల్లీపూరి పట్టణం వెళ్ళినందుకు బిడ్డ నీకు ఒక బహుమానం ఇస్తాం బిడ్డ ఏంటిదంటవా ఆర్యే నువ్వు ఇప్పుడు పట్టణాల కత్తివి రాదులాలా నా ఏంటంటే నా బుద్ధి మెచ్చి నా జ్ఞానం మెచ్చి నాకు ఏంటిది ఏది అడిగిన ఇస్తానంటున్నా నీకు రాజ్యం కావన్నా దేశం కావన్నా ఏదంట ఇస్తపో దేశం రాజ్యమా నాకు నువ్వు ఏ నా ఇంటికాడ ఆవుల మందలు గోవుల మందలు నా భూములేం తెలుసు నా కథ ఏం తెలుసు నా చీకటి మా లోపల కొడుకులు ఇచ్చిన దావరా కొడలు ఇచ్చిన దావరా భాగ్యం ఇచ్చిన దావరా భర్తలు ఇచ్చిన దావరా అయ్యా రాజులాలు నాకు ఢిల్లీ దాకా దేశాలు ఈ కాచి దాకా కళ్ళాలు నీ యొక్క ఢిల్లీపూరి పట్టణం ఏలల్లా నచ్చినా గానీ ఆస్తులు నీకంటే తాత ఉన్నా ఇంటికాడ రాయిడా సరే నీకు ఎన్ని ఉన్నాయి గానీ ఢిల్లీ పట్నం వెళ్ళిపోతుంది అందుకేనగా నీ పెన్నం అడుగుతుంది మరి కన్న తల్లి అక్కడ పోయి వస్తుంది బిడ్డ చేసుకున్న భార్య జేబు చూస్తుంది నీ పెన్నం ఏమంటది నా మొగడు ఢిల్లీ పట్నం వెళ్ళినట నాకేం తెచ్చిండని అడుగుతుంది అడుగుతుంది అది కాకపోతే కాదు ఏ కొడుకైనా ఎవరన్నా దుబాయ్ గిట్లా పోతే పెన్నం ఫోన్ చేసి ఏమంటది ఏమైంది అచ్చ నెల జీతం అటే పోయింది ఫస్ట్ తారీఖు అయ్యి ఇప్పటికి 3 రోజులు అవుతుంది జీతం ఇయ్యాలొస్తుందా రేపు వస్తుందా అని మొట్టమొదలు అడిగేదే పిల్లలు కదా అడుగుతుంది అదే కన్న తల్లికి ఇట్లా ఫోన్ చేస్తే కొడుక టైంకు తింటున్నావా టైంకు మంచిగా పని పోతున్నావా పని మంచిగా ఉన్నదా వాళ్ళకి నేను బిడ్డ నీ పైసలు చల్లకుండా ఇయ్యాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ నీ పానం మంచిగుండు బిడ్డ అచ్చపోయే తోల పైలమని అంటది ఇప్పుడు మనకి ఏంద్ర అంత కొట్టి ఇప్పుడు మన ఇది ఏ ఊరు అంటారు దీన్ని లక్ష్మీదేవిపల్లి దీనికి పైకరేదో బంజర్పల్లి అంటారు బంజేరుపల్లి అట్లయితే మనం ఏంది మొన్న ఆదివారం నాడు అప్పల ఇంటికి పండుగ వచ్చినాం కనకనోళ్ళ ఇంటికి వచ్చినాం 4 రోజులు మంచిగా పండుగ వేసినాం పండుగ వేసి రేపు అయిపోయినాక ఏ మన కనకన్ననా కనకన్న 40,000 మన కట్నం పెట్టి సరిపోతాయా సరిపోతే 10,000 కలిపి ఏమైతుందిరా నమ్ముతా రావాలా అయితే ఈ కట్నం పట్టుకొని మనం వేరే ఇక అల్ల ముచ్చట అట్టున్నారు కానీ ఈ 40,000 పట్టుకొని ఇంటికి పోయినామని అనుకో ఒప్పుకుండా నీతోని ఒప్పుకుండా పోలు ఒప్పుకున్నాడు రా ఒకవేళ ఇవి పట్టుకొని పోయినామని అనుకో
పైసలే పోనీ ఇగో గిడు దేకో అని అన్నామని అనుకో, పైసా దేకో తమాషా దేకో అని అన్నామని అనుకో, అప్ప నా మొగడంటే మొగడే బుధం ఎక్కి దిగడే, అప్ప నా ఎండుకొండ నా బంగారు కొండ అన్నయ్య ఏంటి నా ఆమ్లెట్ ఆ రాత్రి ఆ రాత్రి బుధవారం 10కి కూడా నాని వస్తున్నావా? వస్తున్నాడే అదే అంటే మరి ఎగ్ ఆమ్లెట్ వేయాలనా, కోడిగుడ్డు ఉడకబెట్టన్నా, లేకపోతే రాంగ గోపురాట కూడా 1 కిలో చికెన్ తెస్తావా, రాంగ నువ్వు 1 కోటి కూడా తెచ్చుకోవాలంట. నేను ఇక్కడ కనకన్నా 40,000 పెట్టి నా పాలకు 10,000 వచ్చినాయి అని చెప్తా. అబ్బాయిగా నా మొగడిగా వేరే తెస్తుండే 10,000 ఇలా 1000 రూపాయలు తాగుతుంది. రాంగ రాది రాయల్ ఛాలెంజ్ ఒకటి ఆపు తెచ్చుకోవాలంటది. రోజు 1 కోటి రాయినా మంచిగా కానీ ఇలా ఆపు తెచ్చుకో, ఆమ్లెట్ వేస్తా, నాకు రొట్టె చేస్తా, గోధుమ రొట్టె చేస్తానంటది. ఈ పైసలు పట్టుకొని పోతే ఒకవేళ ఇదే పైసలు పట్టుకొని ఇంటికి పోలేనని అనుకో, ఇదే పోంగ బూరుపల్లి ఉంది, ఇటు పోతేనే ఒక గంగదారు ఉన్నది, ఇటు పోతేనే బూరుపల్లి దాటినాక గోపురాట దాటినాక నార్చింపేట, ఈడో 500 ఆడో 1000 ఈడో 1000 ఆడికి ఈడికి తాగిచ్చి ఆడికి పోంగ జేబులో రూపాయి లేదని అనుకో, నంజ కొడుక తెల్లగా బట్టలు, మెడల చైన్లు, రంగురంగుల అంగీలు, తువాలలు ఎర్రెర్ర చున్నీలు కట్టుకొని నంజ కొడుక మళ్ళీ ఒకసారి పట్టాలంటావురా. ఫుడ్డు బందే, బెడ్డు బందే, కారప్ప నూనె కలిపి ఎడమక్కలతో బాత్రూమ్ కాడ తినాలి, బాత్రూమ్ కాడ వండాలి. చేసుకున్న భార్యనేమో గట్లా అంటది. మనం భోంగా పైసలు కూడా ఎక్కడిక్కడ ఖర్చు పెట్టుకొని పోయినా కూడా, అయ్యో నా బిడ్డ మొన్న పట్టణాలకు పోక ముందుకు ఎంత మంచిగా ఉండే, పట్టణాలకు అయినా కూడా అలా సమయానికి తిండి పెడుతుర్రో పెడతలేరో నా కొడుకు, కనకన్నా కళ్ళు పోతలేడు నా కొడుకు ఎర్ర గొర్రెలు ఉండే, పక్క గొర్రెలు అయిపోయింది పట్టణాలకు పోయి మనం ఏంటంటే చేసుకున్నామేమో గట్లా. అయ్యా గిట్టగా చిన్న పేరు తెలవాలి, పెట్టిన పేరు తెలవాలి, ఆడి బిడ్డ దీవర ఆడుతున్నారు దీవర మరి ఎట్లా ఉన్నదంటే, ఆడి బిడ్డ ఏమని దీవెన పెడుతుంది, అన్నలు ఉన్నాయాలు ఆశున్నాయాలు పెట్టి పొయ్యకున్నా పేరున్నాయాలు అవ్వగారి ఇంటికాడ ఏడాదికి 12 పండుగలు జరగాలని కోరుకుంటది. 12 శిరస్సాలు కావాలని ఆడే తల్లి కోరుకుంటది. ఆడిబిడ్డ అంటే మనం బిడ్డ అచ్చి వాళ్ళు ఏ ప్రకారంగా కోరుకుంటారంటే, ఇలా అప్పలవారి నెల పండుగ వేసినందుకు మనకు అనుకున్న కట్టం పెట్టినందుకు ఆడిపోయి ఆర్తి వాడు ఏమని దీవెన పెడతాడంటే, వీళ్ళకి ముట్టింది ముఖ్యం కావాలి, పట్టింది మంగళం, తొవ్వల మీరే తొడ ఉండింది, అన్న మీరే దాపాయి ఉండి మీరే దేవునంతా పెడతారు కోరి ఎక్కమంది అవసరం కోరి కవనది భాగ్యాలు కోరాలి, ఏటికెట్టి కోరి బాడికి బరులు కోరి సముద్రం అంతా చల్లగలిగి ఎన్నినంత ఎన్నగలగాలి, అతివారి దీవెన ఎల్ల కాలం మీరు కలగన్నాని అతి వాళ్ళు దీవెన పెడతారు. దేవా నీ బుద్ధి మెచ్చను, నీ జ్ఞానం మెచ్చను రాయడం వల్లయ్యా నీకు వరంగానే మీ ఏ బహుమతి ఇస్తున్నామంటే, అది కూర్చుంటలేవని కుర్చీ పీట బిడ్డ, కూకుంటలేవని కుర్చీని తీసుకోవాలి, నేనేం చేసుకోవాలయ్యా? కూర్చుంటలేవని కుర్చీ పీట అంటే అది 4 గల్ల పీట, 3 గల్ల పీట, దాని మీద కూర్చుండి ఇక్కడ పెద్ద మనుషులు గొంగరని ఎత్తే ఈ తువ్వంటి ఏ పెద్ద మనిషి వేనా, అమీని వేనా, మోరీలు వేనా, సర్పంచ్ వేనా, ఉప సర్పంచ్ వేనా, ఎమ్మెల్యే వేనా, కూర్చున్న కుర్చీలోకి వెళ్ళి దాకి అనుకుంటా ఎటువేండి రాజా ఎటువేండంటే గిటే వేండు పోకాయ పడేలా గిటే వేండు అని అందరూ కూర్చుంటలేవని కుర్చీ పీట రాడా రాయడా, నేను ఎక్కే గుర్రం ఇస్తున్నా, ఆ గుర్రానికి 4 గాలకు 4 వందలు ఇస్తున్నా బిడ్డ, గుర్రం చెవుకు 1,00,000 రూపాయల తురాయి మోపుతున్నా, వరంగానేమి 12 లక్షల దండ ఇస్తున్నా, ఈ దండను పట్టుకొని వెళ్ళిపోరా రాయడం వల్లయ్యా. 12 లక్షల దండిస్తా
చెప్తాను అంటున్నావు ఏంటంటే నేను ఎక్కడ సింగపూర్ పట్టణం చేరినా చేరలేదా అని అంటే నేను చేరినాక నీ దండు నీకు పంపించమని అంటున్నావా మరి నీ దండ వచ్చిందా నాకెట్ట తెలియాలన్నాయా మళ్ళీ ఇటు పంపు ఇటు పంపు మళ్ళా మళ్ళీ ఇటు పంపుడా మళ్ళీ అటు వస్తారా మళ్ళీ అటొత్తుడు ఇటొత్తుడే ఎందుకట బీర్రోడు పండుగ చేస్తారట ఇప్పటికి కూడా ఉన్నది మొట్టమొదటి వాళ్ళు వస్తారట్రా వచ్చే బీరోలకి చెప్పుదురట బీరోలుగా పండుగ చేస్తానికి ఇటు వద్దురట ఈ పండుగ చేసి అటు చేసినాక ఇటు చేసినాక ఎందుకు చేస్తారు మంచిగా చేస్తారు కాదురా ఇటు అంటే ఇటు చుంకు పట్టి అటు బోనాలు లేపి అటు గంగ బోనం లేపి కట్టుకుంటా ఆదురా వారి వచ్చాడ పండుగ చేసినాక వారం రోజులు పండుగ అయిపోయినాక ఓరు వారి బీరోలు వచ్చిరి పండుగ చేసిరి అలాగే వాళ్ళు పోతుర్రట ఆడబిడ్డలు ఎంత అయినా అలా మూటలు ముళ్ళు పట్టుకొని పోయి ఇక్కడ ఏంటంటే వాళ్ళు బీరోలు అక్కడ దిగినాక మళ్ళీ డ్రా పోరా అందరట మరి ఈయన వచ్చింది మళ్ళీ బీరోలకి ఎట్ట తెలవాలి అక్కడికెళ్ళి ఆ బీరోలు మనం తెలియకల్లో అయితే అక్కడికి వెళ్ళి ఇంకొకరిని ఇటు పంపాలి మరి ఆ కులపోడు అటు వేండో దూరు పోరాలని మళ్ళీ బీరోలు ఇటు వేండని మళ్ళీ కులపోలు మళ్ళీ వాళ్ళు పంపించాలి ఎప్పుడు పంపించుకుంటే ఉండు మరి ఆ వెనకటి కాలం కట్టున్నది మరి అడుమలయ్యకు దండి ఇచ్చిర్రు గుడ్డల పట్టేనా దుడ్డుకు తగిగా శల్యపూరి పట్టిన దండ వచ్చే వాళ్ళే ఈ దండ వచ్చే సంగతి ఎవరు చూసిర్రు శనగపూరి పట్నం లోపల ఎవరు ఉన్నారంటే అందరికన్నా పెద్దవాడు జలదుగ్గురాయుడు పట్టమంతా మీద వండుకుండు ఈ దండు కథ ఈ దండ మొద ఎక్కడ వేయింది పెద్దోడు జలదుగ్గురాయుడు శివలో పడ్డది అబ్బానే పట్నం లోపల ఎవరు వచ్చిర్రు పట్టాన్ని కట్టుకపోని వచ్చిండా లేదా పట్టాన్ని లేకపోని వచ్చిండా అగవాడు పగవాడు ఎవడ వచ్చినా అని కట్టుగుడ్డాలు చదవట్టేనే దండు కుమారు దండు తయారు చేసుకొని పెద్దవాడు జలదుకురాడు ఎక్కడ వచ్చిండు పెద్దవాడు జలదుకురాయుడు దండను మోసుకొని కాసమా తొడలు వచ్చే సరికల్లా అరే ఏ ఊరనేది నువ్వు కోనే ఏ ఊర్రా అరే నీది నా ఊరికి వచ్చిన అనేదిస్తావురా అరే ఏ ఊరైతే భయపట్టిస్తానికి నీ ఊరు పేరు నీ ఆతంత పేరు చెప్పు లేత మరి ఇప్పుడు వీటితో కొట్టుకుంటాం మనం అరే నువ్వు కలబట్రా చిన్న ఉన్నావు రానే రెక్కలు పెద్ద ఉన్నాయి దాంతో కొడితే నాకు అందుతాను దాంతో కొడితే నేను అందుతానరా కదా సినిమాల కింద పట్టుకుంటే ప్రభాస్ ఎట్లా అవుతుంది నా కోపనగరే నీ ఆతంతే ముత్తాతల పేరు నీ ఆతంతే నీ తాత ముత్తాతల నీ పెద్దల కూడా పేరు చెప్పు బే అరే రాజొచ్చి కొత్తవాళ్ళని బెదిరించినట్టు నా ఊరికి వచ్చి నన్ను బెదిరిస్తావురా నా ఊరికి వస్తే నిన్ను బెదిరిస్తుడు అది వేరే రకంరా నా ఊరికే నీ ఊరికి వచ్చి కూడా నిన్ను బెదిరిస్తున్నది నాదో రకంరా అరే ఇద్దరన్నా రాదమ్ములైతేనా చెప్పుదే అరే నాకు మునుపటంత కోపం లేదురా అన్న సారణంతున్నా కూడా నెల కింద ఉన్న కోపం లేదు ఇప్పుడు నెల కింద కాదురా ఎంతో ముందు పెగ్గు వచ్చినట్టు కోపం ఉన్నట్టుంటా కూడా నేను ఒక్కడి దెబ్బ తాగకూడదురా సగం దెబ్బలే నిన్ను గుద్దు తారా గుద్దు వేస్ట్ అవుతుందిరా అంతే అంటావా అంతే ఇది ఎవరురా
అరే బే నేను మంచిగా చెప్పినప్పుడు నేను నీ పెద్దల గుడ్డల పేరు చెప్పి చెప్తానేమో మంచిగా ఇక లేకపోతే నేను అనుకో నేనేం చేయాలి అని చెప్తారు ఇక ఆ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటాను బలశాలి వీడు వీనికన్నా బలశాలి వాడు ఎంత కొట్టుకున్నా కానీ నవ్వుతలేరు ఎంత కొట్టుకున్నా గాని మరి ఇంటికి పెద్దోడు తెలివి కల్లోడైతే ఇల్లు బాగుపడుతుందట ఆ పెద్దవాడు జలదుగ్గురాడు ఏమి చేస్తాడు నాది డేరమాని దేశము గౌడ బంగారములు శనియపూరి పట్నము పట్నమైన తాత జానరాడి మరి అమ్మవారు శామంతి శామంతి కన్న కొడుకు బిల్ల సోమరాడు మరి ఆనబాయి కానబాయి అన్న కొడుకులు ఎడుగురు అన్నదమ్ములు ఎలవ జట్టీలు పెద్దవాడు దుగ్గురాడు చిన్నవాడు దుగ్గురాడు అమ్మవారు ఒప్పమని కరాయుడు అందరికన్నా చిన్నవాడు ఈయన మన కరాయుడు అందరికన్నా పెద్దవాడిని జలదుగ్గురు అయిందిరా నేను అదే నా పేరు చెప్పిన నీ పేరు చెప్పు అరే నీ పేరు చెప్పినవా నా పేరు చెప్తా గోతి పిక్కిన పెట్టుకోరా మరి అన్న వల్ల తిన్నవారు రాయుడు ఏమంటే ఉన్నాడే దేశము గౌడ బంగారు బొమ్మలు శనగపూరి పట్నము పట్నం తాత జానరాయుడు భార్య అమ్మవారి సామంతి కన్న కొడుకు బిల్లల సోమరాయుడు భార్య కన్నతల్లి కానంబాయి ఆనంబాయి కన్న కొడుకులు 7 అన్నదమ్ములు ఎలువ జట్టీలు పెద్దవారు దుగ్గురాయుడు చెగ్గురాయుడు అలారాయుడు జలారాయుడు అందరికంటే ఏందనంటే పెద్దవాడు జలదుగ్గురాయుడు అందరికంటే చిన్నోడిని 12 ఏళ్ల వాడు ఈరడమ్మ దీరుడు దీదిగిన మెరుగుడు దుర్మార్గుడు రాయుడు అంటారు ఈరవాళ్ళకి రాయండిరా నా పేరు అరే తమ్ముడా నువ్వేనారా తమ్ముడారా తమ్ముడా ఇన్ని రోజుల బట్టి ఏ రాజ్యం మీద ఏ దేశం మీద బిడ్డ ఆనాడు వాళ్ళ మంద అద్దురా అంటే వాళ్ళ మంద కాడికి వచ్చింది ఆడికెళ్ళి ఎటువైనవురా ఆడికెళ్ళనేనా అన్నయ్య మీరు అర్థవద్దానంగా ఏంటంటే ఢిల్లీపూర్ పట్టణం మీద ఢిల్లీ 4 రాజులను ఓడించి ఢిల్లీ కురుంబయ్య వస్తుందన్న ఢిల్లీ మాత్రం పెట్టుందిరా ఏ పొద్దు ఎత్త ఢిల్లీ పొన్నాల అంగడి బాబు ఎత్త ఢిల్లీ మల్లెల అంగడి జామ్ ఢిల్లీ జంసల అక్కడ అంగడి ఉన్నది సరే రాయడం మల్లయ్య ఢిల్లీ పట్నం వెళ్ళిన వచ్చిన బిడ్డ ఇద్దరన్నదమ్ములు జోడి పెద్ద పుల్లోలే ఆ గుర్రాల మీద కూర్చున్నారట రాయడం మల్లయ్య కచేరి ఇద్దరు రాజులు రాంగా కచేరి మీద కూకుండా కన్న తల్లి కానీ బై కల్లారా చూసింది జలదుగ్గురాయుడా కొడుకా ఇప్పుడే వస్తున్నావు కొడుకా ఇప్పుడే వచ్చింది నీతో వచ్చిన వాళ్ళు ఎవరురా ఎవరికి మన రాయుడు రాయుడేనా రాయుడు నిజంగా రాయుడేనా మన చిన్న తమ్ముడే కొడుకా రాయుడా ఇన్ని రోజుల బట్టి రాజ్యం పోతుంది నా కొడక కడుపులాకే మరి కొడకరాయిడా నువ్వు లేకపోతే మాకు కడుపు కన్నం లేదు రాయిడా కంటికి లేదురా నా కొడకరాయిడా
రాయిని బేడికి విరికి వచ్చి రాయి మీద పడవచ్చనా ఓరి తమ్ముడారా రైడా తమ్ముడారా రైడా నీరోల పట్టినా రాజారే ఓటివా ఢిల్లీకి వేరా పెద్దరా అతను మర్రాలేదురా తన్ను మర్రాలేదురా ఢిల్లీ వేలి అచ్చివా ఓరి తమ్ముడ రాయడ వల్లయ్యా ఢిల్లీకి వేరే పెద్దలు తమ్ముడా మన తాతలు మర్రలేదురా మన తమ్ముడు మర్రలేదు నా తమ్ముడ రాయుడా ఓరి తమ్ముడ రాయుడా ఒక తల్లి గరమాన మనం ఎడుగురాన్న ముట్టెవర తమ్మి నువ్వు లేకపోతే మాకు కడుపుల కన్నం లేదు కండికి నిడదరే బాయరా నా తమ్ముడ రాయుడా ఓరి అన్నాలు ఎడమంగరా కన్నా తిన్నరా అయ్యో తన చెల్లె ఉండరా నా తమ్ముడి కొమ్మయ్యా అయ్యో పదివియా బల్లరా గా చెల్లెరా తమ్ముడి కొమ్మ అన్న వచ్చే మధువాడు వదిలమంగా గా చెల్ల గిద 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 అన్నగాని వేడి గురికి వచ్చనే అయ్యో అన్నాడు అరే అన్నరా మన ఇద్దరం కలిసి అన్నా చదివియ బల్ల మనం చదువుకున్నావురా అన్న ఇన్ని రోజుల బట్టి ఏ రాజ్యం పోతివి నువ్వు ఏ దేశం పోతివిరా అన్న నువ్వు లేకపోతే మన కన్న తల్లి కారమ్మాయి కంటికి పుట్టిన కన్నీరు తీసుకుందిరా అన్నయ్యా అయ్యా తెల్లేరా ఎడమంగరా మరి ఎక్కరా ముద్దల సోమరాత్రా వచ్చరా అయ్యా భర్త మీద పడ్డరా లేకపోతరా కంటికోగా పుట్టరా రాయడా మల్లయ్యా ఇన్ని రోజుల బట్టి రాయడా ఏ రాజ్యం పోతివిరా రాయడా మరి భర్త లేని ఆడిదంటే మదరావులు ఎక్కువ రాయడా నా రాయడా బండల్ల బండలు ఎత్తివి మొద్దుల్ల మొద్దులు ఎత్తి రాయడ వెళ్ళిపోతివా నువ్వు లేకపోతున్నా నాకే అన్నవా అన్న వల్ల రాయడా ఇన్ని రోజుల బట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే రాయడా మొండి రాయి చెట్టుకు మొగడంట బతుకు అన్నవురా రాయడ మల్లయ్యాని అయ్యో అట్కారోళ్ళు చూడవా పుట్టరా కన్నీరు తీయమంటరా అట్కారోళ్ళు కలకల కన్నీరు తీయమంటరా ఏమున్నారా మీరు మనుషులా గాడిదలా బాలకృష్ణలా అవురా భార్య ఇవ్వరు రాకనే అక్కడ మన ఏంది మామిడి తోటలో కొట్టుకుందామంటే తిట్టుకుందామంటే నేను రాక ఇంటికి వస్తే కన్నతల్లి వచ్చి కొడుక రాయడా ఇన్ని రోజుల బట్టి ఢిల్లీ పట్నవేలు వచ్చి తల్లేడో బట్టి ఇటు 6 వదినలు గిదా గిదా ఉరికి వచ్చి ఏంటంటే వదినలు ఏడో బట్టి అటు చెల్లేడో బట్టి ఇటు చేసుకున్న భార్య ఏడో బట్టి నేను దచ్చినాను అనుకున్నారా ఉన్నాను అనుకున్నారా రాయడా ఆనాడు వాళ్ళ మంద కాడికెళ్ళి అటే పోతివి నువ్వు ఉన్నది తెలియదు లేని తెలియదు నా కొడుకు లేకపోయానని ఇన్ని రోజుల నుంచి పోయి కుండ పెట్టలే కడపలో కన్నం లేదు కంటికి నిందలేదురా అరే అమ్మా నేను వచ్చినా గానీ మీరు ఎక్కడో అక్కడ ఇంటికోరి అరే అన్నయ్య ఇగో నీ దండు ఏందంటే నీ దండు ఎంతరా అన్న నాది 12 లక్షల దండు 12 లక్షల దండు నాది 12 లక్షల దండు కూడా 24 లక్షల దండు నీ దండుది నీదే ఊరు కాబట్టి వాళ్ళు ఒకరింటి కాళ్ళు పోయి తింటారు నా వచ్చిన దండుకి ఏందనంటే శనగపూరి వేయనాక నా శనగపూరి పట్నం వచ్చినాక ఎట్లా పెడతా అని చెప్పినానంటే అక్కడ మళ్ళీ నా దండు ఉత్తుత్త తినేటోళ్ళు కాదు పొద్దుగా లేస్తే ఉప్మా తింటది అటెనక ఛాయ్ తాగుతుంది అంబల
గడక తింటది మళ్ళీ వచ్చిన గిడ అన్నం తింటది నా దండు ఏందనంటే తినుడు ఎరుగుడే తప్పుతుంది అన్నట్టు దండు ఫైటింగ్ రాదురా మంచిదే మరి దండు. అయితే అన్నోయ్ ఏందనంటే పొద్దుగాల చికెన్ లేదు నా దండు తిన్నది మధ్యాహ్నం మటను నైట్ బిర్యానీ మొత్తం ఏందనంటే కౌతంటే కోసుకుంటాయి మా దండు చెయ్యా చెయ్యే రాయిలా అరే నీ దండుకు అన్నం పెడదామంటే మనకు ఆవు తక్కువ లేవు గొర్రెలు తక్కువ లేవు నాలుగు మందుల పోదాం ఆ అన్నకెళ్ళు 12 పొడల్లో తెద్దాం పోతాం నీ దండుకు అన్నం పోయినా పెడదాం గదే మరి పెద్ద లేకపోతే కౌసు లేకపోతే దండు తినది అన్న వల్ల రాయడం వల్ల ఎక్కైనా అరే అన్న ఇలా గొర్రె మందల కోతాం ఇలా 12 చేస్తాం ఇలా పోతాం అన్న ఇళ్ళకి అయిపోయింది ఇలా కోసినాం పెట్టినాం అయిపోయింది మళ్ళీ రేపు కదా మళ్ళీ వచ్చామని అనుకో ఈ మందలు ఉంటాయి నా దండకి ముందరికి బొర్రలు వెనక పిర్రలు కోసుడు పెట్టుడు అయింది అనుకో పోతాయి గొర్రె పోతాయి అరే అన్నోయ్ గుట్టకొక్కొక్క రౌతు ఎత్తానంటే గుట్ట అవుతుంది గుట్టకున్న రౌతు తాపుకొని తీసి ఎంత పెద్ద గుట్ట అయినా కరుగుతుంది అన్నోయ్ ఇట్లా పైసలు ఉన్నాయి అని కూడా వాళ్ళకి పొంగు కూడా జేబులు పెట్టుకుని అది వచ్చినామని అనుకో వరకు రూపాయి ఉండదు ఈ లెక్క రూపాయి 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 పోగేసినామని అనుకో అవుతున్నానికి బిడ్డ నువ్వు నన్ను కాపాడు నేను నిన్ను కాపాడు అంటారు డబ్బు మాకలన్నా కూడా ఇప్పుడు మనకు అంతే ఎందుకంటే ఇప్పుడే మనం ఇట్లా కోసుకుంటా లేనమని అనుకో మన ఆవులు ఉండయి మన గేదెలు ఉండయి మన మేకలు ఉండయి గొర్రెలు ఉండయి అన్నాయి మరి నేను ఎప్పుడైనా వేనకాడికి వెళ్ళి మీరు శిఖర వేర్రా మాకు శిఖర ఎక్కడిదిరా తమ్ముడు ఇక మా తమ్ముడు ఎటో దంకపోయిండు ఇటు వేయండి అటు వేయండి అనుకుంటు రోజు బాటలు తెచ్చుకుంటారు పొద్దుకి చికెన్ తెచ్చుకుంటూ తింటూ రేస్తారు ఇక అయితే అన్నయ్య ఇట్లే కోసుకుంటే ఎన్ని మందలాగా మనం ఒకసారి చికెన్ కోదాం ఇగో చికెన్కి వేనాక మంచి మంచి కౌసు పిట్టలు పందులు దుప్పులు మనుబోతులు అన్ని దండ పెడదాం ఎప్పుడు చికెన్ మటన్ తినడం దండ ఒక టేస్ట్ చూపిద్దాం అన్న సరే పరవారు ఎదురాయడం వల్ల ఏమంటా ఉన్నాడు అన్నయ్య ఈ ఢిల్లీ పట్టణం నుంచి వెళ్ళి శనియపూరి పట్టణం నేను వచ్చిన అన్నోయ్ మరి కంచూరు అడవేడి మించి మోగించాలంటే కంచూరు అడవేడి మించి మోగించేది ఎరగ కోరనాట అన్నయ్య నేను వెనుక ఎప్పుడైనా కచ్చరాలు పెట్టి మించి మోగించినవా అంతేనా ఇదో నువ్వు వేరేవాడిని ఎప్పుడు ఏడ్చుకుంటా రందికి రోజు కోట రాయటం ఆపు తాగుతున్నా తప్పుడే అంటున్నావు అందుకే తమ్ముడా నువ్వు వేరే కాడ ఇవ్వరక మా కంచు అడవేడి ఇవ్వరక మించి మోగియాలి అది కొట్టినా నీతో అవుతుంది ఆ కంచు అడవేడి మించి మోగియాలంటే కంచు అడవేడి అంటే డోలు దాన్ని మించి మోగించాలంటే ఎనుక కూర ఏనుగు ఉండదు మరి నీకుంటే ఏనుగైతేనే గిదే కూర ఉంటది గిట్టుంటే ఏనుగు అయితే కొంచెం పెద్ద ఉంటది కొమ్ము ఇక డోలు కొట్టే ఏనుగు అయితే పెద్ద ఉంటది అది ఎత్తుంటే కొట్టది కావాలి అడవేడి అని అంటే డోలు దాన్ని మించి మోగియాలని అంటే ఏనుగు కూర అంటేనే దంతం పన్ను ఇప్పుడు బీరోలు ఏం చెప్తారు వెనకడట్లా మోగిచ్చిర్రు ఇప్పుడు చూడు ఏడికైనా కదా మన కేసీఆర్ అని కడుపు చల్లగా ఉండ కదా ఇంటింటికి భగీరథాన్ని పట్టుకొని వచ్చిండు ఏడ చూడ బీర్ రోడ్ చిన్న పట్టుకోబోతున్నాడు ఇప్పుడు వెనకడనేమో చింతవలకాయ చెట్లు ఎక్కడున్నాయో చింతవలకాయ కట్టెలతో కొడితే డోలు వలగాయని చింతవలకాయలు కట్టెలు ఎండిపోయినాయి పట్టుకొచ్చిండు డోలు వలగాయని ఇప్పుడు చూడు గిట్టోటి చిర్రలో ఎక్కడ చూద్దాం చిర్ర అంటే కూడా మన వచ్చే పోరని గెలివే చిర్ర అంటే పైపు లేపోరు అంటే చెప్తాడు చిర్ర లేపోవడం అప్పుడు ఏంటంటే ఏనుగా కూరలతో కొట్టి ఇప్పుడు చింతలకే కట్టెలతో కొడదామంటే కూడా కొట్టబుద్ధి అయితే లేదు ఆ రాయుడు మళ్ళీ కచ్చిరి వేడి కచ్చి వేడి మించి మోగిస్తారు అన్నాడు రాయుడు ఎప్పుడు కొడుతున్నాడు రాయుడు మళ్ళీ కచ్చురు అడిబేడి కొడతా అంటే ఆ చంద్రపిల్ల సరువు కట్ట మీద
7 పచ్చి బండవలు దెబ్బకొక్కటి అయినా పచ్చి బండవలు ఇచ్చిపోతున్నాయి దేవా. పచ్చి బండవలు ఇచ్చిపోతున్నాయి. చెరువు కట్ట మీద దేవుడు పడతాడు. ఈ దేవుడు పడ్డాక ఏమి చేస్తాడు? సామికున్న 20 గొట్ట ఈర జడలు 10 గొట్ట పల్లా జడలు ఆ శరణ మీద తోటి తీగసంద మారిపోయినాయి. ఆ జడలన్నీ ఇగ్గుకున్నాడు. మిగిలిన ఎంటికల శరణ మీద తోటి తీగ ఎప్పుడు మారిపోతాను. ఆ జడలన్నీ అడిపెట్టుకొని ముడిపెట్టుకున్నాడు. నా తౌసు బింగం చేసిన నరతి మనవాడు ఎవడున్నాడు? వాడు నా తౌసు బింగం చేసిన మానవుడు ఎవరున్నారు అని అరిసే లోపల వందనాలు ఎత్తాను. అంజనే లోపల ఎవరు వస్తారు? దేవుడు వీరయ్యకు. మన దేశము గౌడ బంగారములు శనిగపూరి పట్నము పట్టణమే తాత జనరాయుడు. జనరాయుడు భార్య మౌర్ శామంతి, శామంతి గన్న కొడుకు బిల్ల సోమరాయుడు, సోమరాయుడు భార్య కానమయ్య గన్న కొడుకు 7 అన్నదమ్ములు. అన్నదమ్ములు ఎడమ చెట్టీలు కుడికి మీ నూటికి సరిగా పెద్దవాడు దుగ్గురాడు, చిన్నవాడు దుగ్గురాడు, మొమ్మరాడు, ఉపవనకరాయుడు, పెద్దోడు జల దుగ్గురాయుడు, అందరికన్నా చిన్నవాడు ఇలమరకరాయుడు. దేవా మల్లయ్య నలుగురు రాజు ఓడించుకొని ఢిల్లీ కురుమ ఎక్కిండు. ఇలా శనిగపూరి పట్నం వచ్చిండు. రాయుడా నా తోసు బింగం చేసినావు. నాకు కట్టినా నువ్వే పూజ కట్టాలి, కట్టకుండా నువ్వే పూజ కట్టాలి. కానీ రాయుడు మల్లయ్య నా దగ్గరికి ఎట్ట రావాలి? రాయుడు మల్లయ్య షికారి కంటవస్తాడు. వాడిని షికారి బేకారి వేయాలి. నాకు నేను పూజారి దొరకబట్టుకోవాలని సత్తన వరదోడు సమిల వీరయ్య, సత్తన వరదోడు సమిల వీరయ్య, సమిలా చెరువు కట్టాల, చెరువు కట్టాల వృక్షము. పాలమాది వృక్షం మీద దేవుడు బిరయ్య కూర్చొని ఉన్నాడు. ఆ చెరువు కట్ట మీద భగవంతుడు ఉన్నని శనిగపూరి పట్టాల అటికరోళ్ళు ఏమి చేస్తారు? అన్నదన్ను 12 లక్షలు, తమ్ముందన్ను 12 లక్షలు పెట్టుకొని ఇక శిఖరి మార్గం వెళ్ళిపోతానన్నాను. రాజు కాళ్ళున్న పక్షులు కదిలిపోవాలి, రెక్కలున్న పక్షులు లేచిపోవాలన్నాడు. ఎక్కడి పక్షులు ఎక్కడి జీవరాతులు అక్కడ వెళ్ళిపోతున్నాయి. అమ్ములు తిరిగి తిరిగి యశకాంతులు అవుతారు. అరే అన్న ఇక్కడ వెళ్ళబడ్డాదిరా, నాకేం కళ్ళబడ్డారు?
ఆ? అరే అన్న పోతురావా పోతే అందరు పోరిగా పోరా ఇక రేపు రాదు. ఏ మంది బాగా ఎలా చూస్తున్నావు ఎందుకు చూస్తున్నావు ఎప్పుడు ఆవరు ఐదు సంగతి చెప్తాయి ఐదు ఎప్పుడు ఏ వాళ్ళు పోతాను బలవంతంగా ఎందుకు? పోరా పోతా పోనీకి. ఏ ఒక్క పైసలు రాయుడు మళ్ళీ ఏమి చేస్తాను ఆ శిఖరం వచ్చిన కాడ వెకారి చేస్తానా అని ఎక్కడ పక్షులు అక్కడ వెళ్ళిపోయాయి ఎక్కడ జీవరాశులు అక్కడ వెళ్ళిపోయారంట రాయుడు మళ్ళీ ఏమంటాడు అరే అన్న నీ దండు గాతకు నా దండు మూతకు ఈ గాత సప్పుడికి ఈ మూత సప్పుడుకు ఎక్కడ జీవరాశులు అక్కడ వెళ్ళిపోతాను కాబట్టి అన్న నీ దండును ఎమ్మడి పెట్టుకో నా దండని ఎమ్మడి పెట్టుకుంటా అని ఎవరి దండ వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని వాళ్ళు వచ్చేసరికల్లా ఆ భగవంతుడు మనగా ఏమి చేస్తాను ఇక్కడ బండారు బట్టి ఆ కుప్ప పోసిన్నాడు పరికి పొద పుట్టింది పరికి పొద లోపల మరి లొట్ట చుక్క కలమతోక దేవుడిగా అవతారం ఎత్తిండు దేవుడు మీరయ్యా ఆ రైలు మల్లయ్య 10 ముగ్గని చూసిండు బాణం పెట్టి ఎక్కువ పెట్ట సరికల్లా రైలు మీదకి వెళ్ళి పని అయితే రైలు మల్లయ్య మీదకి వెళ్ళి పని మురుగము రాయిని గుర్రం ఎత్తిలా ఈయన కాలు పెట్టింది రాయిని ఎత్తిన కుడి కాలు పెట్టి కన్యమణి రైడు పోతాడు పంది ఉరక రైడు ఉరక పంది ఉరక రైడు ఉరక ఇన్ని వేషాలు కట్టిన రైడు దొరుకుతలేడు మీద గగన మంది పోతే గగన మంది ఇచ్చి పెడతలేడు పోయేటలో పైసలు వేసిపోరు అట్కెందుకు అరే అప్పుడు అనే